దొరికినటువంటి ప్లాట్ఫామ్ లో దమ్ముండాలి. కరోడ్పతి చేసేటటువంటి పొటెన్షియల్ నెంబర్ 1. నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నీకు దొరికిన అవకాశంలో పొటెన్షియాలిటీ ఉన్నా అది ఎంత పవర్ఫుల్ ఇండస్ట్రీ అయినా చేతి తీరాలనేటువంటి ఆదాయం లేకపోతే ఆ అవకాశం నీకు దొరికినదండి. అవకాశంలో దమ్ము ఉంటే ఎవరు ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. ఈ ఓడు మీరు రాసి పెట్టుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. కండక్టర్ ఝాన్సీ తెలుసా తెలియదా? ఆ ఝాన్సీ పేరు తెలుసా నవ్వుతుందంటే ఫేమస్. అంటే కండక్టర్ గా టికెట్లు కొట్టేటామా కూడా అవకాశం దొరికి ఆ అవకాశంలో దమ్ము ఉండి ఆ ప్లాట్ఫామ్ లో దమ్ము ఉండి ఆమె దగ్గర నేను డాన్సర్ కావాలని ఆకలి ఉంది కాబట్టి షీ బికేమ్ సెలబ్రిటీ. దొరికిన అవకాశం కనుక ఊళ్ళలో వీధుల మీద డాన్స్ చేసిన ఆమె దొరికిన ఆపర్చునిటీ ఊర్లలో ఆర్కెస్ట్రా వాళ్ళు డాన్స్ చేస్తారు కదా, చేస్తారా చేయరా మాట్లాడు మరి ఏదో ఒకటి. ఏది మాట్లాడకపోతే ఎట్లా పోయి నాకు అర్థం కాదు. ఏమన్నా బెల్లగడ్డ ఇట్లా చూస్తారని నేను చెప్పేది మీకోసమే. ఒకవేళ కండక్టర్ ఛాన్స్ కి ఊర్లో ప్లాట్ఫామ్ స్టేజ్ మీద ఆడే అవకాశం దొరికితే ఆ అవకాశంలో సెలబ్రిటీ అయ్యే ఛాన్స్ అమలాపురం పెద్దాపురం అక్కడనే మన కనుమరుగు అయిపోయే ఛాన్స్. ఆమె దొరికినటువంటి అవకాశం సినిమా స్టేజ్ మీద ఆడేది కాబట్టి షీ బికేమ్ సెలబ్రిటీ. గంగవ్వ తెలుసా తెలుసా తెలియదా? మాట్లాడకపోతే 2-3 ఎక్కువనే పడతాయి కట్టాలి. మళ్ళీ చెప్తున్నా సార్ తిట్టలేదు మీ అమ్మలని తిట్టలేదు. నేను కొట్టా మీకోసమే. అది రెడీ గంగవ్వకు ఒకవేళ యాక్టింగ్ స్కిల్స్ లోపల ఎంతో కొంత ఉన్నాయి అనుకున్నాం. ఇన్బిల్ట్ ఉన్నాయి అనుకున్నాం. యాక్చువల్గా అయితే ఆమె జీరో టాలెంట్ ఏం లేదు. గట్టిగా మాట్లాడడం ధైర్యం మాట్లాడడం అలవాటు. మన పెద్దమ్మ నాయన మెడకు అట్లా తిరుగుతుంది అట్టే మాట్లాడుతుంది. బట్ దట్ హస్ బికమ్ హర్ టాలెంట్ ఆఫ్టర్ కమింగ్ టు ద లేటెస్ట్ ప్లాట్ఫామ్ లైక్ షార్ట్ ఫిల్మ్. అర్థమవుతుందా? షార్ట్ ఫిల్మ్ అనేటటువంటి ఒక సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత, యూట్యూబ్ అనేటటువంటి ఒక సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఆమె మాట్లాడేటటువంటి కామన్ మాటలు కూడా మన నాయనమ్మ మన పెద్దమ్మ మాట్లాడిన మాటలే కానీ ప్లాట్ఫామ్ లో పవర్ ఉండడం వల్ల షీ బికమ్ సెలబ్రిటీ. ఒకవేళ అదే గంగవ్వ ఊళ్ళో స్టే చేసి టెంట్ వేసి నాటకాలు చేస్తుంటే నీకు నాకు తెలిసేది కాదు. అవునా కదా? అంటే మన దగ్గర టాలెంట్ ఉండాలి, ఆకలి ఉండాలి, మనకు దొరికిన ప్లాట్ఫామ్ లో పవర్ ఉండాలి. ఈ రెండింటికి కనెక్షన్ ఇస్తే యూ బికమ్ ఎనీథింగ్. మన వాళ్ళు ఏం చేస్తారంటే గీతలు అమ్ముతారు. నాకు గీత పొడవలేదు కదా, నీకు గీత పొడుగు కావాలంటే నా దగ్గర బిలేడ్ ఉంది, దబ్బం ఉంది. గీతల్ని రాత్రి నమ్ముకునే చేస్తాను. ఒకవేళ గీతలు పని చేసిన యూ బిలీవ్, నువ్వు నమ్మని కావు. ఆ గీత కూడా ఎప్పుడు పని చేస్తా అంటే ఆఫ్టర్ యువర్ వర్క్, నీ పోరాటం తర్వాత గీతలు పనిచేస్తాయి. ఏమన్నా పని చేస్తాయంటే నీ పోరాటంతో పనిచేస్తాయి. ఎంత పవర్ఫుల్ జాతకం ఉన్నా, నువ్వు ఎంత మంచి రాశిలో వచ్చినా, ఆదాయం రాజకీయం మొత్తం పవర్ఫుల్ ఉన్నా ఏం చేయలేవు, పని చేయలేదు. ఎవరు ఎక్కడికన్నా ఎప్పుడు వెళ్తారంటే మనకు దొరికినటువంటి అవకాశంలో పవర్ ఉండాలి, మనం పట్టుకున్నటువంటి ప్లాట్ఫామ్ లో ఎవరు ఎక్కడికైనా వెళ్ళేటంత పొటెన్షియాలిటీ ఉండాలి, మన దగ్గర అందులో బెస్ట్ తీసుకునేటటువంటి ఆకలి ఉండాలి. ఈ రెండింటికి కనెక్షన్ ఇస్తే యూ కెన్ బికమ్ ఎనీథింగ్ ఇన్ దట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఐఎస్ ఇంకా వెళ్తాం 1 కోటి 1 కోటి మిస్టర్ శంకర్ సింగ్ అండ్ సిద్ధార్థ్ సింగ్ ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు చేస్తున్న బిజినెస్. సిద్ధార్థ్ సింగ్ బిలాంగ్స్ టు ఢిల్లీ. సార్ చాలా పూర్ ఫ్యామిలీ. రావటం డైరెక్ట్ ఢిల్లీలోకి వాళ్ళ అమ్మ ద్వారా వచ్చింది. సారు ఈ బిజినెస్ ఏంటో తెలుసుకొని కొంచెం వేరే కంపెనీలో పనిచేసిండు. తర్వాత రెస్టీలోకి వచ్చిండు. ఇప్పుడు సార్ వచ్చి 2008 ఎన్నిళ్ళు 16 ఇయర్స్ 16 సంవత్సరాలు 1,72,00,000 ఆసియా ఖండంలోనే అత్యధిక నెల ఆదాయం తీసుకున్నటువంటి నెట్వర్క్ మార్కెటర్ రిలయన్స్ టూరిస్ట్. ఇప్పుడు మనం వచ్చినటువంటి ఈ ప్లాట్ఫామ్ లో పొటెన్షియాలిటీ ఎంత, యాజాలిటీ ఎంత పొటెన్షియాలిటీ అంటే ఏంటి? ఇప్పటిదాకా తీసుకున్న ఐఎస్ ఎంత అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మనందరూ కూడా 1,72,00,000 తీసుకునే అవకాశం మన చేతిలో ఉన్నట్టు. అవునా కదా? ఒకసారి అంటే 1,72,00,000 పొటెన్షియాలిటీ నెలకున్నటువంటి ప్లాట్ఫామ్ మీద మనం ఉన్నాం. ఇది ప్రూవెన్. ఆల్రెడీ 1,72,00,000 మీద మనం వచ్చినాం. ఇప్పుడు కావాల్సింది ఏంటి? మన దగ్గర ఇది సాధించుకోవాలి, నేను అక్కడ దాకా వెళ్ళాలనేటటువంటి ఆకలి. అది నీ దగ్గర ఎంతమంది దగ్గర ఉన్నారని అందరూ లేవట్లేదు. చేతులు లేవట్లేదు కాదు. ఒక్కసారి ఇంటికి వెళ్ళి గుండె మీద చేసుకొని వాట్ ఈజ్ యువర్ నీడ్,
నీ అవసరం ఏంటి, ఎందుకు వచ్చారు, మీ లైఫ్ టైం గోల్ ఏంటి. అది ఫైనాన్షియల్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. ఆ గోల్కి నాకు తెలిసి 80 to 90% మనీ అవుతూనే ఉంటుంది. కావాలని చెప్పేసి మీకు ఉన్నటువంటి ఏ గోల్కైనా, వెదర్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ గోల్, సోషల్ గోల్ అండ్ ఏమంటారు స్పిరిచువల్ గోల్ కూడా. ఒక టెంపుల్ కట్టేయాలన్నావు, మసీదు కట్టేయాలనుకున్నావు, చర్చ్ కట్టేయాలనుకున్నావు, దానికి కూడా పైసలే కావాలి. సో నీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క గోల్కు మాక్సిమం డబ్బే, 80 to 90% చెప్పాను, డబ్బే కావాలి. అది కనుక నీకు లైఫ్ టైం గోల్ అయితే నీ ఆకలి అదే. ఆ ఆకలికి ఈ పొటెన్షియల్ లింక్ పెట్టి ఇప్పుడు చేయాల్సిన థర్డ్ పాయింట్ ఏంటంటే నీ దగ్గర ఉన్నటువంటి ఒక 100% ఎనర్జీ ఉంది నీ దగ్గర. ఎంత 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 నేను బిలీవ్ చేసే విషయం ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి దగ్గర అన్ని టాలెంట్స్, అన్ని రకాల శక్తులు ఉన్నాయి. కాకపోతే నువ్వు దేని మీద ఎఫర్ట్ పెడితే అది షైన్ అవుతుంది, దేని మీద ఎఫర్ట్ పెడితే అది షైన్ అవుతుంది. ఈ మధ్యన అబ్బాయి పేరు అశ్వత్థామ ఒక సినిమా వచ్చిందా, అశ్వత్థామ. ఈ చేయితో ఆయన బాణం వేయాలి, ఈ చేయికి ఏదో ప్రాక్టీస్ అయి పడిపోతుంది. ఈ చేయి పడిపోయిన తర్వాత నేను ఆశ్చర్య చేయలేవు ఇప్పటి నుంచి అని చేయి ఎంత కట్టుకొని మనతో పని చేస్తాను. గుర్తుందా సినిమా? అవే చూస్తాం మనం, మొత్తం ఆన్లైన్ టీవీ తిరిగే చూస్తాం. నాగశౌరి రైట్ లైన్ ఉన్నాయి. ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ గురువు వాళ్ళ ఎవరు అందులో ఎవరు ఎడం చేయకూడదు, రోజు క్లీన్ చేయడం మొత్తం ఎడం చేయకే పని చెప్పారు. ఈ చేయి పని చేసి ఈ పని అయిపోయింది, నువ్వు ఫ్యూచర్లో ఆశ్చర్య ఏం చేయలేవు, కానీ నువ్వు బతకాలన్నా ఈ చేయి బలంగా ఉండాలని చెప్పి ఈ చేయి కూడా పని చేయబెడతారు. ఈ గ్యాప్ లో ఆయన వెళ్ళకుండానే ఈ చేయి కంటే బలంగా ఇది అవుతుంది, అప్పుడు ఈ చేయి కూడా చేస్తారు. నా పాయింట్ ఏంటంటే మీ దగ్గర సర్వశక్తులు ఉంటాయి, ఇది బిలీవ్ చేయండి. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఈక్వల్ పొటెన్షియల్ కి ఈక్వల్ బలం ఉంటుంది. మనం దేని మీద ఫోకస్ చేస్తే అది చేయలేదు. మొన్నదాకా కుడి చేయి నమ్ముకున్న కాబట్టి ఇది చేయని అయిపోయింది, కుడి చేయి లేదని నమ్మింది కాబట్టి ఇది చేయలేదు. ఎస్ఆర్ నో? రెండు కాళ్ళు రెండు చేతులు లేదని కూడా ప్రపంచ మేధావులు అయ్యారు, ఉందా లేదా? మీకు పూజకి అని ఒక ఆయన గుర్తుందా? రెండు కాళ్ళు రెండు చేతులు లేవు. ఈ బెక్కం స్విమ్మర్, బాస్కెట్బాల్ ప్లేయర్, గోల్ ఆడతాడు, మోటివేషనల్ స్పీకర్. మనకేమనిపిస్తుంది అన్ని ఉన్నా కూడా. నా పాయింట్ ఏంటంటే నువ్వు ఎక్కడ ఫోకస్ చేస్తే అది షైన్ అవుతుంది. మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కడ? డైరెక్ట్ సెల్లింగ్ లో డబ్బులు ఉన్నాయి, దీంట్లో నాకు తెలియదు ఉంది. కానీ నేను నా దగ్గర ఉన్నటువంటి ఏ పాయింట్ మీద, ఏ టాలెంట్ మీద, ఏ ప్లస్ పాయింట్ మీద నేను ఫోకస్ చేయాలని నీకు తెలవాలి. ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ స్పీకర్ దాని మీద ఫోకస్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ నెట్వర్కర్ దాని మీద ఫోకస్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ కమ్యూనికేటర్ ఆ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయాలి. కానీ మొత్తం మీద ఈ పొటెన్షియాలిటీలో నీకు పనికొచ్చేటటువంటి టాలెంట్ మీద ఫోకస్ చేయాలి. నెంబర్ 3 ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి, మనకు దొరికిన ప్లాట్ఫామ్ పవర్ఫుల్ కాదా? ఎస్ ఆర్ నో? మన దగ్గర ఉన్న డ్రీమ్ పవర్ఫుల్ కాదా? ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి నెంబర్ 3 పాయింట్ ఏంటంటే నాకు ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నేను 30% 40% ఎఫర్ట్ కాదు, 100% ఎఫర్ట్ ఇందులో ఖచ్చితంగా పెట్టాలి. నేను ఖచ్చితంగా 3 రోజులు చేస్తాను, 4 రోజులు చేస్తాను, సగం చేస్తా అంటే రిజల్ట్ కూడా అట్లే వస్తుంది. మీ దగ్గర సార్ సచిన్ టెండూల్కర్కి ఇంకా వేరే పని ఏమైనా ఉందా? ఏం పని ఉంది ఆయనకు? ఏంటి అది? బాలసుబ్రహ్మణ్యంకి, చిరంజీవికి, యాంకర్కి, సుమ యాంకర్కి, యాంకర్ ఇంకేం లేదు. ఎంఎస్ఆర్కి మాట్లాడాలి. నేను పేరు చెప్పాలని మన ఇండస్ట్రీ పేరు చెప్తున్నావు అంటే ఇప్పుడు నీ పేరు చెప్తే ఏం చెప్తున్నావు? ఏం లేదు. ఒకరైతే చెప్తారు వాడు ఏం చేస్తాడో ఎక్కడ పోతుందో ఎడగలమంటారు. ఈ బ్యాచ్ ఉండకు వచ్చా అసలే ఆ బ్యాచ్ ఉండదు. మన పేరు చెప్పాలి, మన ప్రొఫెషన్ చెప్పే స్థాయికి రావాలంటే వీ షుడ్ బికమ్ 100% పర్ఫార్మెన్స్. 100% పర్ఫార్మెన్స్ అంటే 100% ఎఫర్ట్స్ పెట్టాలి. నీకు వేరే ధ్యాసే ఉండదు. నువ్వు ఎక్కడ క్రికెట్ కాడికి పోయినా క్రికెట్ ఆడుతుంటే కూడా వాళ్ళ దగ్గర పోయి వండర్ఫుల్ దాంట్లో చేస్తాను. నీకు అవసరం రియాలిటీ అదే. నీ దమాక్ మొత్తం దాని చుట్టే. నేను ఎప్పుడన్నా క్రికెట్ ప్లేయర్స్ కూర్చున్నాను, ఇక్కడ ఆడుతుంటే వీళ్ళ బాల్ నేనైతే ఎంత కొడుతున్నాను ఆలోచిస్తాను. అవునా కదా? వాళ్ళు మిగతా ఏం లేదు, వాళ్ళు నవ్వని ఎంత ఎగని. ఒకవేళ అదే బాల్ ఆయన గోల్డ్ అయిందో నేనుంటే ఎట్లా కొడుతుంది అని అనుకుంటారు. కొంతమంది ఇక్కడ మాట్లాడుతూ అక్కడ కూర్చొని ఈ పాయింట్ సైన్స్ సార్ చెప్పింది కదా, నేను ఎట్లా చెప్పొస్తాను అనుకుంటున్నాను. అట్లా ఫోకస్ ఉన్నాడు, 100% ఫుల్ ఎఫర్ట్స్ ఇక్కడ ఉన్నాడు. పాట చాలా ఇంపార్టెంట్. నీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ లో, నీ దగ్గర ఉన్నటువంటి శక్తిలో, టాలెంట్ అని పదం కూడా వాడతారు, దాన్ని తీసేయండి. టాలెంట్ కాదు, నీ దగ్గర ఉన్నటువంటి శక్తిలో మొత్తానికి మొత్తం నువ్వు ఎంచుకున్నటువంటి ఏమంటారు రంగంలో పెట్టాలి. ఇప్పుడు మన రంగం ఏంటి? ఎవ్రీబడి. కాబట్టి నీ దగ్గర ఉన్న ఫుల్ ఎఫర్ట్స్ ఇంట్లో పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టిన
తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిన ప్రైమరీ డ్యూటీ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నారు? జాయిన్ అయ్యాక అదే రా ఏం చేయాలి? ప్రొడక్ట్ యూజ్ చేయాలి. దాని మందం కొనుక్కోవాలి. పైసలు ఎక్కువ అంటే సగం తక్కువ కట్ చేసి తెలుసుకోవాలి. ఎక్కువ తక్కువ కొనుక్కుంటే అప్లైన్ డెవలప్ అయింది. ఈ పనికి వాళ్ళ మైండ్ సెట్ ఎవరికైనా ఉంటే ఇవర్ నాట్ సూటబుల్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ ద స్టూడెంట్స్ నేను చెప్తున్నా. అది చాలా చీప్ మెంటల్. నేను జాయిన్ అయితే మీద పైసలు వస్తాయి, మేము అందరం కొట్టే సైజ్ పైసలు వస్తాయి. ఇప్పటిదాకా సినిమా చూస్తున్నాం సూపర్ స్టార్ అయ్యి మహేష్ రావు అది పోయి నేను చూసిన రోజు సూపర్ స్టార్ మన చెప్తాను నేను వేసుకున్నా. మళ్ళీ 2 రోజులు అయినాక నాకు మేడం గొడవ నా టమాటో చిన్నపిల్లలు కాబట్టి చాలా చిన్నలో అవుతుంది. నా కొడుకు నాకు 5 ఏళ్ళు అనుకుంటాను. అక్క నేను ఇద్దరు అట్లా కొట్టాడు. ఆ స్థాయిలో ఉంది ఇప్పుడు చాలా మంది ఎక్కువ మాట్లాడి వచ్చిన ద వరల్డ్స్ బెస్ట్ బిజినెస్. ప్రపంచంలోనే చాలా వండర్ఫుల్ బిజినెస్. అందులో యువర్ గోయింగ్ టు బికమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్. నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వబోతున్నావు అంటే నేను బతుకుతాను. ఈ పైసలు వస్తాయిగా ఏం నమ్మాకున్నట్టు నీకు ఎల్కేజీ మైండ్ సెట్ అది. అవునా కదా? ఇఫ్ యు ఆర్ బయింగ్ సమ్ ప్రొడక్ట్స్ సంబడి ఈస్ గెటింగ్ మనీ అనేది నిజమైతే సంబడి బయింగ్ ప్రొడక్ట్ యు ఆర్ గెటింగ్ మనీ. అర్థమైందా? నువ్వు కొనుక్కుంటే నీకు మీద పైసలు వచ్చింది వాస్తవం అయితే నీ కింద కూడా నీకు కూడా వచ్చి పడతాయి కదా. దాని మీద ఫోకస్ చేయి, బాగుపడతావు. ఎంతో కొంత ఎస్ ఆర్ నో? ఎక్కడికి వెళ్ళిన పైసలు ఎవరో ఖర్చు పెడితేనే వస్తాయి, ఉత్తగా రావు. అవునా కదా? బిల్డింగ్ కట్టడానికి పైసలు ఎక్కడ వస్తాయి? కట్టడానికి పైసలు ఇస్తేనే కదా. నేను ఇస్తున్నా నీకు వచ్చిన చెప్తాను. ఆయన ఎఫర్ట్ పెడితేనే కదా నువ్వు ఇచ్చింది. మరి ఇక్కడ కూడా నేను ఎఫర్ట్ పెడితేనే మీరు వస్తుందా? వీళ్ళందరూ రావడానికి నా ఎఫర్ట్ కారణమైంది కదా. మీరందరూ ఒక్కొక్కరు మీ అందరూ మీరు అనుకుని వచ్చుంటారు. మీరందరూ అనుకుని తగిలిస్తారు ఏమంటారు, మీకు ఎక్కడ పోస్టర్ ఏం రాలే, తగిలిస్తారు మీటింగ్ రావాలి, మీ అందరూ మీరే వచ్చారా? నా పోస్టర్ నేను పెట్టాలి, స్పిన్ కండక్ట్ చేయాలి అని నేను డిసైడ్ అయ్యి నేను కష్టపడి ఇప్పుడు మీకు చెప్పినంత నేను నేర్చుకొని ఇక్కడ ప్రజెంట్ చేద్దామని నేను పోస్టర్ పెట్టడానికి వచ్చింది. అంటే ఇందులో ముందు నా ఎఫర్ట్ ఉండదు, తర్వాత మీ ఒక్కొక్కరు ఇండివిజువల్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఈ లా అర్థం చేసుకోండి. ఇది చాలా వండర్ఫుల్ లా. ఏం లా అంటే మీరందరూ పార్టిసిపేట్ చేసేదానికి నేను ముందు ఇన్వాల్వ్ అయిన ఇలా నేను ముందు స్టెప్ తీసుకున్నాక మీరు పార్టిసిపేట్ అయ్యింది. జస్ట్ ఇన్వాల్వ్ ఇన్ ద ప్రోగ్రామ్ బట్ స్టార్టెడ్ బై మీ. నా గురించి చెప్తాను నేను. ఎవరైనా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినా నువ్వు బిజినెస్ ఇనిషియేట్ చేసినావు, నీ కింద వచ్చిన వాళ్ళందరూ అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఇనిషియేట్ చేసిన తర్వాత కింద వచ్చిన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్మెంట్ పైసలు రావు, ఇన్వాల్వ్ అయిన పైసలు రావు, ఇనిషియేట్ చేసిన పైసలు వస్తాయి. నువ్వు ఇన్వాల్వ్ అయినావు కాబట్టి కస్టమర్ అయితే ఆలోచిస్తున్నావు, నేను కొంటే పైన పైసలు వస్తాయి. ఇన్ కేస్ యూ ఆల్సో ఇనిషియేట్, నువ్వు కూడా కొంతమంది జాయిన్ చేస్తావు అనుకో, అప్పుడు నీకు మనీ వస్తుంది. కాబట్టి ముందు కస్టమర్ థింకింగ్ బంద్ చేసేది. ఎవరైనా స్టూడెంట్స్ ఉండి సార్ నేను వేలకు వేలు పెట్టి కొనలేను, సిఎన్సీ అది అనుకున్నాను కాదంటే స్టార్ట్ విత్ 40 PV. ఎంత? 100 PV చేసుకోవాలి. నేను కొత్తాను నేను ఫర్ 40 PV వేరు మినిమం. దాంతో స్టార్ట్ చేయాలి. ఒక ఆయిల్ క్యాను, 2 సబ్బులు, ఒక ఆల్ట్రా వాష్ బట్టలు ఉతికేది, పన్ను ఉతికేది, పేస్ట్ పెట్టుకుంటే చాలు 40 PV అవుతుంది. 100 లోపలే వస్తుంది. దీన్ని కనుక మీరు స్టార్ట్ చేసి ఇనిషియేట్ చేసుకుంటే దాన్ని డూప్లికేట్ చేసే క్రమంలో మీరు ఎక్కడ కూడా ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేయమని నేను చెప్పను, ప్రోడక్ట్ అమ్మమని నేను చెప్పను. జస్ట్ ఇందులో మీరు కస్టమర్ గా మొదటి స్టెప్ ఏంటి? కస్టమర్ గా ఇన్వాల్వ్ అయ్యారు. అయిపోయిన తర్వాత కొద్ది రోజులు ప్రొడక్ట్ వాడండి. ఒక 5-10 days. అర్థమవుతుందా? అర్థమవుతుందా? నెంబర్ 1 స్టెప్ ఏంటంటే మనకు దొరికిన పొటెన్షియాలిటీ బలమైందా కాదా? ఆ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ఇండస్ట్రీలో మనం వచ్చినా కాబట్టి అంత దాకా వెళ్ళాలంటే మన దగ్గర ఉన్నటువంటి 100% ఎఫర్ట్ దాంట్లో పెట్టాలి. 30%, 20%, 99% ఆల్సో నాట్ అలౌడ్. యూ షుడ్ పుట్ యువర్ ఎఫర్ట్ 100% ఇందులో పెట్టాలి. నీకున్నటువంటి డ్రీమ్ ఏందో తీసుకొని 100% ఎఫర్ట్ పెట్టాలి. తర్వాత ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కన్స్యూమర్ ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ ఎవరిది? మనది కాదు. ఎవరిది? నాది. కాబట్టి ఇక్కడ కంపెనీ వైపు నుంచి ఆలోచించాలి. మొన్నటిదాకా కస్టమర్ దగ్గర ఉన్నావు కాబట్టి ప్రొడక్ట్ వాడుకున్నావు, ప్రొడక్ట్ వాడుకొని బాగున్నా లేదా కన్ఫర్మ్ చేసుకున్నావు, నీకు బాగున్నాయని అర్థమైంది. ఇప్పుడు ఎక్కడ రావాలి? నువ్వు ఎక్కడ సైడ్ ఉన్నావా? ఈ సైడ్ రావాలి, కంపెనీ సైడ్ రావాలి, మేనేజ్మెంట్ సైడ్ థింక్ చేయాలి. బికాస్ యూ బికమ్ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ ఉండి లీడర్ అయినాక కూడా ఏమో సప్పంతా గురి ఎత్తలేరుగా అన్నమాట. నీకెంత గురి కట్టి ఒక విషయం అండర్స్టాండ్ చేసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రొడక్ట్ అంటే అమృతం కాదు, అమృతం కాదు. దేవలోకంకి వెళ్ళి దిగిపడలే. క్వాలిటీ ప్రొడక్ట్. ఏం ప్రొడక్ట్? క్వాలిటీ ప్రొడక్ట్. నువ్వు వాడే ప్రొడక్ట్ అంటే బెటర్ ఉంటుంది. ది బెస్ట్ ఇన్ ద వరల్డ్. నో
నెట్వర్క్ మార్కెటింగ్ లో కల్తీ లేనటువంటి ప్రొడక్ట్ వస్తుంది. మీకు ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని నేను చెప్పాను. ఎందుకంటే దట్ మైట్ బి అన్ ఇండివిజువల్. మీకు నచ్చొచ్చు నచ్చకపోతుంది, మీకు నచ్చాలని రూల్ లేదు కదా. క్వాలిటీ విషయం నేను మాట్లాడుతాను. నెట్వర్క్ మార్కెటర్ గా ఒక ప్రొడక్ట్ గురించి క్వాలిటీగా డిస్కస్ చేయాలి. అది ప్యూర్ ఆర్గానిక్ సార్, మొత్తం ఏమంటారు భూమి లోపలికి తెచ్చిస్తారు. నో, ఆర్గానిక్ అనే పదమే వాడకూడదు నెట్వర్క్ మార్కెటింగ్ కానీ ఎక్కడ కానీ. ఆర్గానిక్ అంటే ఏంటి తెలుసా? జస్ట్ భూమి నుంచి డైరెక్ట్ తీసుకుంటే ఆర్గానిక్. టమాటో పండు చెట్టు నుంచి తెంపినాక ఆర్గానిక్, తీసుకు షార్ చేసినా ఆర్గానిక్. ప్రాసెస్ జరిగిందంటే ఆర్గానిక్ కాదు. అది ప్రొడక్ట్ ఎక్కడ కూడా ఇక్కడ ఆర్గానిక్ అనేది ఉండదు. నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తు చేస్తున్నా. ఆ రాంగ్ వర్డ్స్ వాడి రాంగ్ రూట్ లోకి వెళ్ళకండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో అన్ని కూడా కల్తీ లేనటువంటి క్వాలిటీ ప్రొడక్ట్ వస్తాయి. ఏం ప్రొడక్ట్? క్వాలిటీ. సో క్వాలిటీగా కావాలని మీరు వాడిన తర్వాత బయట దానికంటే బాగుందా లేదా చెక్ చేసుకోండి. బయట దానికంటే మైండ్ బ్లోయింగ్ జస్ట్ దానికంటే బెటర్ కల్తీ మాత్రం నేను చెప్తున్నా 1000% తప్పు జరుగుతుంది. అయితే కంపెనీ ఆ లైన్ మాత్రం సో వాడుకున్నారు ప్రొడక్ట్ బయట వాటికంటే బెటర్. ఇప్పుడు బిజినెస్ చేయడానికి ఈ లైన్ సరిపోతున్నా లేదా? మొత్తం ఇట్లా ఇట్లా పెట్టగానే ఏమంటారు, షాంపూ తీసుకొని నెత్తి లేక పుట్టప సాయిబాబు వచ్చినట్టు నేను చెప్పేది అర్థమవుతుంది కదా. చాలా మంది ఏమంటారంటే నేను ఆయిల్ చాలా రోజులు వాడుతున్నా, ఏం బెనిఫిట్ ఏం లేదు. ఏం బెనిఫిట్ రావాలి? టూ ఇంత రావాలి, బెనిఫిట్ ఏం రావాలి? బయట వాటి కంటే బెటర్ ఉందని ఇప్పుడు హెల్త్ విషయంలో అర్థమవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద హెల్త్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎస్ ఆర్ నో? 3 నెలలు 4 నెలలు ఆయిల్ వాడుకుంటే చిన్న రిజల్ట్ వస్తుంది. నువ్వు ఇలా ఆయిల్ వాడుకుని వాడినప్పుడు ఏమంటుంది లేదు, ఏమంటుంది లేదంటే ఏం కావాలి? అది మొత్తం ఏం తిన్నా కూడా మన మోజ పోయినట్టే పోవాలి. డోంట్ ఎక్స్పెక్ట్ మ్యాజిక్. నెట్వర్క్ మార్కెటింగ్ లో మ్యాజిక్ ఏమి అన్నా కాన్సెప్ట్ మాట్లాడదు. ఎనీ ఇంటర్ఫరెన్స్ ఏమైనా ఇబ్బంది ఉందా? మిమ్మల్ని నేను మళ్ళీ చెప్తున్నా, మీకు అందరికి ఓపెన్ చెప్తున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిస్కంఫర్ట్ ఉన్నా, అన్కంఫర్ట్ ఉన్నా, డిఫికల్టీ ఉన్నా, డోంట్ బీ హియర్. చాలా ఇంటెన్షన్ తోటి పెట్టుకుని పోతాం. కాన్సెప్ట్ మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా, ఏదో డిస్కస్ చేస్తున్నారు. ప్లీజ్ అన్న, మీరు ఒకవేళ దీని గురించి మాట్లాడితే నో ప్రాబ్లం. బట్ ఏమైనా అవుట్ ఆఫ్ మాట్లాడుకొని అన్కంఫర్ట్ ఉంటే కూర్చోదు ఎవరైనా. నేను చాలా 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 ప్రిపరేషన్ తోటి మైండ్ మెంటల్గా స్టేబుల్ తోటి మాట్లాడుతున్నటువంటి విషయం ఇది. మీ కెరీర్కి ఉపయోగపడుతుందని చెప్తాను. నోబడీ గోయింగ్ టు గివ్ ఎనీ పీస్ఫుల్. అది అర్థం చేసుకోండి ఓవరాల్ లైట్. ఓకేనా సార్? ఏం మాట్లాడుతున్నాం? సో నెట్వర్క్ మార్కెటింగ్ లో మ్యాజిక్ లేవి, మ్యాజిక్ జరగాయి. ఇట్లా పెట్టగానే మొత్తం పోల్పోలు జరిగినట్టు అలాగైతే జరగైతే. నెట్వర్క్ మార్కెటింగ్ లో క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటుంది. కాకపోతే మనకు కొన్ని స్టార్టింగ్ వెళ్ళినప్పుడు డెమోలు చేస్తారు కదా. జస్ట్ ప్రొడక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ గార్డెన్ డెమో ఉంది. యూ గార్డెన్ డెమో క్లాస్ లో మనం వేసినప్పుడు కంప్లీట్ గా అబ్జార్బ్ అయిపోతే చూపిస్తాం. అది జస్ట్ అబ్జార్ప్షన్ అవుతుందని చూపెట్టాలి. బట్ ఓవరాల్ గా ఎవరైతే మన సిస్టర్స్ మదర్ వైఫ్ వాడిన తర్వాత హౌ ఇట్ ఈస్ ఫర్ దేర్ హెల్త్, వాళ్ళ ఆరోగ్యానికి అది ఎలా సపోర్ట్ చేస్తుంది అనేది వాడితేనే చెప్పేది. ఫ్లోర్ క్లీనర్ క్లాసులలో భుజాల లైజాల్ ఇట్లా పోగానే బయటకు అవుతుంది కదా. ఎప్పుడు గిలాసులో వస్తాయి ఇంకా ఇంకా రోజు గిలాసులో వస్తారా, ఫ్లోర్ చూస్తారా? సో ద రియల్ రిజల్ట్స్ డిపెండ్స్ ఆన్ దేర్ యూజ్. వాళ్ళు వాడే దగ్గర రియల్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు మీరున్నటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరైతే ఫుల్ టైం కెరీర్ ఎంచుకోవాలనుకుందో మీరు ఈ లైన్ లో రండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రొడక్ట్ మ్యాజిక్ జరగాయి. బయట వాటికంటే బెటర్ ఉంటుంది. బెటర్ నాట్ వరల్డ్స్ బెస్ట్. వరల్డ్స్ బెస్ట్ అనే పదం కూడా నేను వాడలేదు. క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటాయి. బయట మీరు దేనితో కంపేర్ చేయండి, ఎంత హై క్లాస్ కంపెనీతో కంపేర్ చేయండి, బెటర్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అది చాలా మన బిజినెస్ కి చాలా లేదా? ఒకవేళ మీకు ఆ క్వాలిటీ చాలా సార్ నాకు సబ్మిట్ లో ఏగానే తెల్లగా రావాలి మనిషి. నా కొడుకుని సబ్బుని ఇద్దరు బకెట్లో వేస్తా. ముంచినప్పుడేమో ఆ దక్షిణ కొరియా సౌత్ ఆఫ్రికా లేకుండా ఇట్లా రీయంగానే అమెరికా లేక రావాలని మొత్తం అది ఎక్స్పెక్ట్ చేస్తే మా వాళ్ళు ప్రొడక్ట్ ఉన్నాయి కదా, ఒకళ్ళు వాడుకో నీకు దక్కకపోతే నా పీసా అది చేయొద్దురా అయ్యా. నెట్వర్క్ మార్కెటింగ్ లో కరెక్టే కదా లైన్ కంపెనీ ఓనర్ కూడా చెప్పి ఉండదు సార్. మై ప్రొడక్ట్స్ ఆర్ క్వాలిటీ, మై ప్రొడక్ట్స్ విల్ నాట్ డూ ఎనీ మ్యాజిక్. ఈ జీవితంలో మ్యాజిక్ జరిగితే జరగవచ్చు. ఒక 5-6 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ 16 రోజుల్లో కంట్రోల్ కావచ్చు నీకు. అది నీ శరీరం తగ్గట్టు ఉండి నీ సప్లిమెంట్ నీకు పనిచేయడం వల్ల ఆ రిజల్ట్ రావచ్చు. అందరికీ 16 రోజుల్లో షుగర్ కంట్రోల్ కావాలని చెప్పవచ్చు. క్వాలిటీ మాత్రం గ్యారెంటీ ఉంటుంది, రిజల్ట్ వస్తుంది. బట్ ఈ టైంలో వస్తుంది, నీకు ఈ ప్రయోగం మొత్తం అదైపోతుంది. మీకు ఒకవేళ ప్రొడక్ట్ అద్భుతంగా ఉంటేనే బిజినెస్ చేస్తా అంటే సార్ ఖచ్చితంగా ఉంటే నాతో అయితే బిజినెస్ ఇట్లా జస్ట్ పెట్టుకుంటే నేను చేయలేను అనుకుంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ బిజినెస్. ఏది చేయలేదు. ఎందుకు చెప్తున్నట్టే సార్
సిగరెట్ అమ్మేవాడు సమాజానికి ఏం చేస్తాడు? చెడు చేస్తున్నాడు. గుట్కా అమ్మేటోడు అన్ని పెద్ద పెద్ద గుట్కాలు అవన్నీ అమ్మేటోడు సమాజాన్ని చేసేది చెడు. సంస్థలు అమ్మేవారు, ఆల్కహాల్ అమ్మేవాళ్ళు మీకు తెలుసా, వాళ్ళు కూడా మోటివేట్ చేస్తారు. యూ షుడ్ సెల్ దిస్ మంత్ 1000 రాయల్ స్టాక్ బాటిల్స్ అని చెప్తారు. చేస్తారు అని కూడా ఉంటాయి. ఏం చేస్తున్నారు? జనాలు చెడు చేస్తున్నారు కూడా మోటివేషన్ తీసుకొని సమాజానికి చెడు చేస్తున్నా కూడా గర్వంగా ఫీల్ అవుతారు. చేస్తారు. మరి మందంలో గుట్కా అమ్మడు అంత గర్వంగా ఉంటే ఎంతో కొంత సమాజానికి మనం చేసేది మంచి చెడు అయితే ఖచ్చితంగా మంచి చేసే మనమే చూడాలి. మరి చేస్తారు మార్కెటింగ్ లో మ్యాజిక్ జరగాలని ఎక్స్పెక్ట్ చేయాలి. మ్యాజిక్ మేబీ హ్యాపీ మరింత జరుగుతుంది. నాకు ఒక 7 సంవత్సరాలు ఇచ్చిన ప్రాబ్లం 15 రోజులు పోయింది. ఈ జీవితంలో ఇట్లాంటి జరగవచ్చు. కానీ 15 రోజులు తగ్గిన వల్ల ఇలా 14 రోజు మేము అక్కడే పోవాలి. అమాసపుందంటే అమాసత్తులు 15 రోజులు కూడా అవుతాయి. అంటే ఎక్స్పెక్ట్ చేయకండి. కలమని చెప్తారు. అదే నాకు 3 నెలల కంట్రోల్ అయింది, మీకు కూడా 3 నెలల కంట్రోల్ కాకపోతే ముందు చౌకటి అని చెప్పారు కాదు. ఈ రూట్ లో వెళ్ళకండి. చాలా మంది ఆ రూట్ లో వెళ్ళింది కాబట్టి ఈ బిజినెస్ లో సపోర్ట్ రావచ్చు. నేనేం చెప్తాను, మెగా మార్కెట్ లో ప్రొడక్ట్స్ అనేవి మనం చేసేటువంటి బిజినెస్ కు టూల్స్ మాత్రమే. ఆ టూల్స్ ద్వారా మనకు వచ్చేది బెటర్ హెల్త్. బయట వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా బెటర్ హెల్త్ మీకు వస్తుంది. అది చాలు మనకి టూల్స్ గా ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి. ఇంట్లో జంతువుల ఎముకలను వాడుతాం, దానికంటే 1,00,000 ఎక్కువ పెట్టాం మనం. అవునా కదా? అది చాలు మనకి. అంతేగాని నువ్వు నేను చేసుకోగానే సార్ మొన్న దాకా నాకు రైస్ పైన వాడకం పొట్టింగ్ అలా ఉండే, ఇప్పుడు ఎందుకు 8 ప్యాక్స్ వచ్చినాయి వారంలో వాడడానికి. అయ్యేం రావిల్ల ఇంత మ్యాజిక్స్ ఏవి జస్ట్ టేక్ ఇట్ అదే క్వాలిటీ ప్రొడక్ట్స్. సో ఈ క్వాలిటీ ప్రొడక్ట్స్ తోటి ముందు మనం వాడుకుంటాం. మీరు కొంచెం సరే ప్రొడక్ట్స్ పర్లేదు బాగున్నాయి, ఇంత ఫీడ్బ్యాక్ కాదు. ఎంత ఫీడ్బ్యాక్ పర్లేదు సార్ ఎక్సలెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి కాబట్టి రావట్లా అట్లా రావద్దు కూడా. అట్లా వచ్చినంటే ఏమో తేడా జరిగిందా? నాకు చాలా మంది చాలా చిన్న షుగర్ 400 ఇలా 300 వచ్చింది. రావట్లా వచ్చిందంటే సంథింగ్ బ్యాడ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. అట్లా జరగదు. సప్లిమెంట్ తోటి కానీ మన ప్రొడక్ట్స్ తోటి కానీ గ్రాడ్యువల్ గా తగ్గుతుందంటే రిజల్ట్ వచ్చింది. సో మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేసి నెట్వర్క్ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ తోటి ఓకేనా? సో ముందు మనం ఎంటర్ అయినాం, ప్రొడక్ట్స్ వాడుతున్నాం, బాగున్నాయి. జస్ట్ బయట వాటి కంటే బెటర్ ఉన్నాయి. నా అన్నా నెక్స్ట్ ఏం చేయాలి? మీకు వచ్చిన రిజల్ట్ గురించి కింద టీం వాళ్ళకి ప్రమోట్ చేయడం ద్వారా ఒక పవర్ఫుల్ నెట్వర్క్ తయారు చేయాలి. ఏం తయారు చేయాలి? నెట్వర్క్ తయారు చేయాలి. ఈ నెట్వర్క్ తయారు చేయడంలో ప్రొడక్ట్ ముందర పెట్టి మీరు ఎన్నుకుండదు. చాలా మంది ఏం చేస్తారంటే ప్రొడక్ట్ ముందర పెట్టి వీళ్ళు మొత్తం కన్వర్ట్ అయిపోయి 2 డెమోలు చేసుకుంటావా అదర్ పెట్టి వాళ్ళు కూడా చూస్తున్నావా అదర్ కడిగారు. అందరూ అదే. ఇప్పుడు వీళ్ళందరి దగ్గర పోయి నేను చూడండి డెమో చేసుకుంటున్నావా అదర్ కడిగారు అంటారు. నీకు పోయి కాలేజీలో పొరగాలు కాలేజీ పోయి చూస్తున్నావా అదర్ కడిగారు. జస్ట్ ఆ డెమో దేనికంటే ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయో ఇన్స్టెంట్ గా మీకు అర్థం కావాలంటే ఒక లేడీ కానీ లేకపోతే ఒక ఇంట్లో హౌస్ వైఫ్ కానీ డోర్ క్లియర్ వాడు ఎలా ఉందో చెప్పాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇన్స్టెంట్ గా మీకు చూడాలంటే డెమో చూపిస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ హోల్. ఆ డెమో వైట్ గా అయింది కాబట్టి నీకు నెట్వర్క్ మార్కెటింగ్ ₹1,00,000 ఉంటాయి. నో, ఆ మ్యాటర్ వేరు. నువ్వు నెట్వర్క్ మార్కెటింగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత నీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చాలా పెద్దది. అది నువ్వు చేస్తే ఆ ప్లేస్ లో ఏ ప్రొడక్ట్ ఉన్నా యూ కెన్ బికమ్ నెంబర్ 1. అర్థమైంది సార్? సో ఇక్కడ వచ్చారు ప్రొడక్ట్ వాడు. దాని తర్వాత ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలి. సార్ ఏం చేయాలి? ఎవరెవరు ఉండాలి లిస్ట్ లో? ఎవరు ఉండాలి? సార్ పెళ్లి చేసుకుంటే ఎవరు? పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకసారి పెళ్లి అయిన వాళ్ళు ఢిల్లీ కార్డ్స్ ఇద్దాం అనిపిస్తుంది. కూడా అందరూ చెప్పాలి. ఈ బిజినెస్ లో వీళ్ళు వస్తారు వీళ్ళు రారు, మీ చేతిలో లేదు. చాలా మంది ఏమనుకుంటారు సార్ మీకు తర్వాత చెప్తాం నా చెప్పారు వెయిట్ చేస్తారు. వాడు అప్పటికే లేదంటే అని ఉన్నదాకా అనుకున్నారు మీకు చెప్తామని వేరే చెప్పి రావద్దు అంటే ముందు మీకు ఫోన్ చేయండి. ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ ఏంటంటే మొబైల్. ఏంటది? మొబైల్లో కాంటాక్ట్స్ మినిమం 300 ఎంతమంది? 300 కాంటాక్ట్స్ 300 మొబైల్ నెంబర్స్ ఎంతమంది? ఆల్మోస్ట్ 100 ఎంతమంది? ఓన్లీ 100
ఉందా, ఫ్రెండ్స్ ఉంటా ఉంటారు. వీళ్ళందరినీ వస్తారు, రారు, చేస్తారు, చెయ్యరు, టాలెంటెడ్, నాట్ టాలెంటెడ్, ఓల్డ్, ఏమంటారు, యంగ్, జెండర్, మేలు, ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఏం చూడదు. ముందు లిస్ట్ యాడ్ చేయాలి. ఏం చేయాలి? లిస్ట్ యాడ్ చేసి ఆ లిస్ట్ ను జాగ్రత్తగా సెకండ్ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లిస్ట్ కనుక మీరు పర్ఫెక్ట్ చేసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో మీరు అలసిపోయినటువంటి ఒక వండర్ఫుల్ ప్లేయర్ చాలా పెద్ద విషయం ఏంటంటే ఫుడ్ కూడా చుట్టాలు తప్ప ఇక్కడ దొరుకుతారు. అందరూ చెప్పేస్తారు ఇక వచ్చి అది అంటే పొడివైన లోకం చచ్చిపోయి అందరూ ఈ చుట్టాలు ఒకలే బతుకులు అందరూ చచ్చిపోయి చుట్టాలు వస్తారు కాబట్టి బిజినెస్ ఇప్పుడు నేను కిరాణా షాప్ పెట్టు మొత్తం మేము పాలన వస్తారా చెప్తారా మీరు రావచ్చు. ఇది అక్కడ మరి మీ ఇక్కడ దుకాణం పెడితే మీ వాళ్ళు రావద్దు అందరూ రావాలనుకున్నప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 బిజినెస్ లో ఉన్నాను. ఎవరెవరు రావాలి? ఎవ్రీబడి షుడ్ కమ్. ఎస్ఆర్ నో? 140 కోట్ల మంది భారతీయులు ఉన్నటువంటి ఇండియాలో ఉన్నాం మనం. 140 కోట్ల 140 కోట్ల మంది ఊరు లెక్క. 1,37,50,000 మంది ఉన్నారు. 1,37,50,000 మంది బయట ఉన్నారు. 137 కోట్లు కాదు, 137 కోట్ల 50 లక్షల మంది బయట ఉన్నారు. 1.5 కోట్ల మంది మనకు వచ్చు. అంటే ఎవరు రావచ్చు? వీళ్ళకి ఎవరు రావచ్చు? ఫస్ట్ అయితే ముందు లిస్ట్ ఏం ప్రిపేర్ చేయాలంటే మీకు తెలిసిన వాళ్ళందరినీ అంటే 90 కేసులోనే అంటే ఉంటారు కదా రాయొచ్చు. వాళ్ళని కూడా చెప్పలేము. వాళ్ళు కూడా పింఛన్ రాయొచ్చు చేయొచ్చు. కాకపోతే ముందు ఒక్కసారి ఒక్క మాట ఏమనుకోవాలంటే ఈ ఫ్యూచర్ లో ఏమన్నా ప్రొడక్ట్ వాడడానికి కానీ ఈ బిజినెస్ కానీ పనికొచ్చే ఛాన్స్ ఉందా అనుకోవాలి. ఓకేనా? సో అక్కడ చిన్నగా ఒక 1% మైండ్ పెడితే సరిపోతుంది. లిస్ట్ ప్రిపరేషన్ చేయొచ్చా లేదా? చేస్తారు. లిస్ట్ ప్రిపరేషన్ లో ఎలాంటి కుల భేదాలు, మత భేదాలు, వయసు తారతమ్యాలు ఏమి చూడొద్దు. మీ నాయనని మీ అమ్మని కూడా యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. యాడ్ చేసి తర్వాత ఏం చేయాలంటే అందులో మీకు కొన్ని మల్లెమ్మకాయలు ఉన్నాయి. వాళ్ళు ఇస్తాను అవి ఏంటంటే అప్పుడు చెప్పరాదు అంటూ ఉండకుండా ఉండరా. నువ్వు ఏం చెప్తాడికి ఏడికి రమ్మంటాడికి ఏం చెప్పకుండా ఉరికొస్తావు. నువ్వు రాదా అంటే కొత్త రాదు. ఏం చెప్పకుండా కొంతమంది ఉంటా ఉన్నారు. అట్లా ఆ మల్లెమ్మకాయలు ఎంతమంది ఉండేవి? అట్లీస్ట్ ఒక్కరున్నా ఉన్నట్టు ఎంతమంది ఉన్నారు? మీతో లేదా? 12 రోజులు ఉండాలి. చాలా ఇంపార్టెంట్. నలుగురు ఏం చెప్పినా వస్తువులు ఉండాలి. రమ్మంటే వచ్చిన నలుగురు ఉండాలి. నలుగురు లేకపోతే చాలా కష్టం. ఇక్కడ ఖచ్చితంగా పుట్టలేదు. ఎక్కపోవాలంటే ఇంట్లో లేకపోవాలి, బయట లేకపోవాలి. ఇంట్లో లేకపోతే ఇంకా డాక్టర్ దగ్గర ఉంటుంది. నలుగురు ఇప్పుడు చేయలేము కూడా చెప్తే నలుగురు సంపాదించాలి. నాకు ఓటు లేకపోవాలని చెప్పడానికి దాదాపు కష్టం ఉంటుంది. మీరు ఎవరితో మాట్లాడుతుంది అన్నట్టే కదా. సో మీ దగ్గరలో ఉన్నటువంటి నేరని పేపర్లో ఎక్కించాలి. ఏం చేయాలి? నాకు గుర్తుంటుంది సార్. నీకు గుర్తుండదు. మనం అందరం ఐసీలో కాదు మనక లిస్ట్ ఆ లిస్ట్ నుంచి మీరు చెప్తే ఇదే లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ పక్కన పెట్టి మల్లెమొగ్గరం కాదు కానీ హాట్ లిస్ట్ అంటారు. ఏమంటారు? హాట్ లిస్ట్ అంటే హాట్ స్టార్స్ అంటారు. వాళ్ళందరూ కూడా మన మాట వినేవాళ్ళు. బిజినెస్ లోకి వస్తారు రాదు నేను చెప్పలేదు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. బిజినెస్ రావడం రాకపోవడం చాలా విషయాలు డిపెండ్ అవుతుంది. ఈ మాట వినేవాళ్ళు వాళ్ళు రైట్. ఆ లిస్ట్ పక్కన చేసి ఇప్పుడు ఈ లిస్ట్ తర్వాత లిస్ట్ అవుతుందో కొంచెం ఒక 2-3 సార్లు చెప్తే ఇలాంటి మీటింగ్ అటెండ్ అయితే వచ్చేవాళ్ళు ఆ లిస్ట్ ని ఓల్డ్ లిస్ట్ అని అంటారు. ఏమంటారు? ఓల్డ్ లిస్ట్. ఇంకా లాస్ట్ కు అంత స్క్రాప్ ఉంటుంది. చెప్పాడు వచ్చి ఒక్కరు లేదు అందరికీ ఏమంటారు కదా. బాగా వాళ్ళ రావచ్చు. మళ్ళీ చెప్తున్నా అందరికీ కూడా ఎంఎస్ఆర్ రావచ్చు. అందరికీ కూడా తెలియదు మరి. కానీ మన మైండ్ ప్రకారం వీళ్ళు వస్తారు అనుకున్న ముందు కొంచెం ఎఫర్ట్ పెట్టి వస్తారు అనుకున్న తర్వాత లాస్ట్ లో ఏర్పాడు అయితే జరగవచ్చు అనుకున్న వాళ్ళు లాస్ట్ లిస్ట్ పెట్టండి. ఈ లిస్ట్ చాలా మంది చేస్తారు. ఎక్కువ మంది ఈ లిస్ట్ దగ్గరికి కానీ ఎవరు వస్తలేదా? ఏం చెప్తావు? మలేషియా దగ్గరికి పోయి ప్లాన్ చేస్తావు. 2 రోజులు అంటే మళ్ళీ దగ్గరికి పోయి ప్లాన్ చేస్తావు. అది చెప్పి అటు మొత్తం దాని మొత్తం చూడగానే ఏమో పాపం చేసిన టీవీ వస్తుంది. ఆ పాపాన్ని తీసుకొచ్చి నా మీద ప్లేట్ చేస్తాం. ఒకటి వస్తలేదు సార్. నీ మొత్తం వచ్చే దారి ఎవరో అంటే అప్పుడు అంటే నా మొత్తం. కాబట్టి ఎఫర్ట్ అనేది ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 మంది ఉంటారు లిస్ట్ 10 మందికి చెప్తున్నారు. ఆ 10 మందినే ఫాలో అప్ చేస్తారు. ఫస్ట్ వస్తారు రిజల్ట్ వస్తారు. ఈ లిస్ట్ కొంతమంది
మధ్యలో రీజన్ చెప్తాం, టైం ఉంటుంది, 100 మంది అయిపోయింది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ప్రిపేర్ చేస్తారు. లిస్ట్ అయిపోయిన తర్వాత ముందు ఎవరు ఎదుర్కోవాలి? ఎవరు? హార్ట్ లిస్ట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? హార్ట్ లిస్ట్ పెట్టి ఆధార్ కార్డు సార్ చెప్పినట్టు హార్ట్ నాకు చాలా హార్ట్ ఆధార్ కార్డు అక్కడ చిన్నగా మీ స్టైల్లో మీరు చిన్నగా మాట్లాడుతుంది. ఓవరాల్ మన కాన్సెప్ట్ ఏంటంటే మీకు వచ్చినటువంటి లిస్ట్ 500 ఉన్నది, 100 ఉన్నది, 200 ఉన్నది, 20 ఉన్నది. ఆ లిస్ట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏదో చెప్పాలి. అది మాత్రమే మన లైఫ్. అవర్ మోటో ఈజ్ నాట్ జాయినింగ్. వాళ్ళు తీసుకొచ్చి ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ చేయడం కాదు. ఈ లిస్ట్ లో 150 మంది అనుకోండి. ఈ 150 మందికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే తెలియజెప్పడం మన రూల్, మన పని. దానికోసం లిస్ట్ తయారు చేస్తాం. నెంబర్ 1, ఈ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిరుచులు మీకు తెలుసు. ఆర్టిస్ట్ పెట్టినట్టే వాళ్ళ గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అవునా సార్? ఫర్ ఎగ్జాంపుల్ సత్యం సార్కు ఛాయ్ అంటే బాగా ఇస్తుంది. కొంచెం లగ్జరీస్ కావాలంటే టైం పాస్ ఎక్కువ చేయడం అంటే కొంచెం ఎంజాయ్ చేస్తాం. ఇవన్నీ నాకు తెలిసిన అభిరుచులు. దాని ప్రకారం వెళ్తే కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? నాకు ఎంత గర్వం ఉందంటే వీళ్ళందరూ నాకే అడ్వాన్స్ సత్యంతో రావాలంటే ఏం చేయాలి? కాయలు అదే తీసుకున్నాం. రాఘవేంద్ర భవన్ బియరెడ్లా నేను సీతారు ఛాయ్ తాపించి ఆధార్ కార్డు కానీ పాయింట్ అది. ఆయన అభిరుచి కూడా తెలిస్తే పర్సన్ ఎలా అనుకోవడం ఒక బేసిక్ ఐడియా ఎస్ఆర్లో. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం కష్టాల్లో ఉండి ఫ్యామిలీ నీడ్స్ లో ఉందనుకోండి, డబ్బు అవసరం ఉందనుకోండి, ఆయన దగ్గర పోయిందో డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎలా వస్తుంది, ఫ్యూచర్ లో ఒకవేళ నీకు ఒక 20 లక్షలు అప్పు ఉంది, 20 లక్షలు అప్పు తెచ్చుకోవాలంటే రెస్ట్ నీకు ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎస్ఆర్లో ఒకవేళ ఫ్యామిలీ వైపు నుంచి కష్టాలు ఉంటారు, వైఫ్ ఏ ఉద్యోగం లేదు, ఈయన కూడా ఉద్యోగం పోయింది, కొంచెం కష్టాలు ఉందనుకోండి, ఈ జాబ్ ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ చెప్తే కెరీర్ గురించి కొంచెం మాట్లాడు. అవునా కదా? ఎంత పని ఉంటాయి మీ ఫ్రెండ్స్ దగ్గర, అవి ముందే చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని ప్రకారం మాట్లాడి ఎస్టీ వాళ్ళకి చదువుతుంది. మోటార్ లోపల కోసం ఉన్న దగ్గర పోయి నీకు లగ్జరీస్ కావచ్చు. నువ్వు కారెంట్కి పోయి మొత్తం థాయిలాండ్ పోయి మసాజ్ చేస్తూ వాడు గచ్చ పట్టుకొని నేను కొడతాడు కదా. స్టూడెంట్ దగ్గర పోయి నీకు ఒకవేళ జాయిన్ ఫ్రెండ్ వచ్చాను, షుగర్ వచ్చింది అనుకో, ఈ ఇరువుల వైపు మాట్లాడు. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే సార్. అందరి దగ్గర పోయి అన్ని చెప్తారు, ఆమె ఆలోచించి పడతారు. స్టూడెంట్ దగ్గర పోయి కెరీర్ గురించి మాట్లాడు. ఎస్ సార్, మీరు ఎస్పెషల్గా మీరు అంటే స్టూడెంట్సే కాబట్టి, మీ ఫ్రెండ్సే కాబట్టి కెరీర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇందులో సక్సెస్ ఎలా వస్తుంది, ఎంత మందికి మనం ఒక ఎక్స్ప్రెషన్ కావాలి, ఈ విషయం మాట్లాడు. లగ్జరీస్ కార్స్ గురించి, ఫారెన్ డ్రెస్ గురించి, మంచి మంచి బైక్స్ తీసుకున్న గురించి, ఈరోజు మధ్యాహ్నం కార్ లాంచ్ చేస్తున్నారు. ఉండే 14 లక్షల కార్ లాంచ్ చేస్తారు, దాన్ని ప్రమోట్ చేస్తారు. అట్లా ఈ సెగ్రిగేషన్ చేసిన తర్వాత మీరు ఆ హార్ట్ లిస్ట్ గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర జాయినింగ్ మిడల్. మీరు హార్ట్ లిస్ట్ కాబట్టి తొందరగా జాయిన్ అవుతారు. నో, వాళ్ళ హార్ట్ లిస్ట్ కాబట్టి నువ్వు తొందరగా చెప్పాలి. ఎక్కువ ఏమంటుంది? ఇప్పుడు ఫ్రెండ్స్ చాలా మంది అంటారు కదా, అంటున్నారు కదా, వాళ్ళ తనదాకా మనం ఉండదని ముందు వెళ్ళి పోయి వెళ్ళి ముందు చెప్పి మీటింగ్ రమ్మని రిక్వెస్ట్ చేయండి. 1 మంత్ ఎక్కువ మార్కెట్లో మనం చేయాల్సిన పని ఏంటంటే, సార్ పెళ్ళైనాక 10-15 సంవత్సరాలు కాపులో చేసినట్టు కూడా ఛాయ్ కావాలంటే 10 సార్లు అనుకోవాలి. మరి బిజినెస్ లో రావాలంటే ఫ్యూచర్ మొత్తం నిలబడాలంటే 100 సార్లు ఫాలో చేసుకోలేదు. అనుకున్న భార్య 5 సార్లు అనుకున్న తర్వాత ఎవరో తెలియనటువంటి మన ఫ్రెండ్స్ చాలా సార్లు పెట్టాడు చేశాను. ఎఫర్ట్ పెట్టాను. నెట్వర్క్ మార్కెటింగ్ మీకు తెలవంది ఏమంటారు, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, ఇట్ ఇస్ ఇన్బిల్ట్. ఆ రూట్ లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్సే ఫాలో రైట్. సో నువ్వు ఫాలో అప్ చేసినప్పుడు మీకు వచ్చే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. నువ్వు వెళ్ళి మీటింగ్ చేస్తావు. నెంబర్ 1 ఛాలెంజ్ ఏంటంటే ఇది ఫేక్ అంటారా? అసలు చేయాలి, ఇవన్నీ ఫేక్, ఇవన్నీ వేస్ట్. నేను చాలా చూసిన అంటారా లేదా? చేస్తాను. ఎవరితో మీరు కొండ పెట్టుకోరు, ఎవరి దగ్గర మీకు అనవసరంగా ఆగం అయిపోయి మీ దగ్గర మీ చేగిలో 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ నువ్వు పోయి ఊకే గోల్డ్ అది ఎట్లా గోల్డ్ వాళ్ళు ఎంత కొట్టుకున్నారే అనొచ్చలేదా? చెప్పింది చూపుతారు. నీ దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంత పవర్ఫుల్, అంత నిజాయితీ అయినప్పుడు నువ్వు అనవసరంగా బట్ట చెప్పుకోవాల్సిన అవసరం ఊకే గోల్డ్ ఆ వ్యక్తి మంచి అనుకోవడానికి కొంతమంది వస్తుంది. ఇంత బదలాట్లాంటి ఎంతమంది ఉంటుంది. కాబట్టి గోల్డ్ ఎక్కువ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్లో తెలియదండి. ఎక్కువగా బట్ట చెప్పుకొని ఆమె బిజినెస్ ఏందో మీకు తెలిసిన స్థాయిలో చెప్పాలి. నువ్వు చెప్పే
జమాతి ఉంటుంది కదా, జమాతో జెమ్స్ గురించి కష్టం చేసుకుని జమాతి ఇస్తాను వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఈ గోల్డ్ అని కదా అని చెప్పి నేను తీసుకెళ్ళిస్తున్నాను అంటే నేను తీసుకున్నాను బంగారం కొట్టుకోను అంటే ఏమన్నా ముందు కాలు పట్టుకొని పిల్లలు ఉంటారు. అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకోకూడదు. లైఫ్ లో ఉండాలి ఎవరైనా సార్ ఇది ఫేక్ నాకు పోదాం ఫేక్ ఎంతో చూద్దాము. నేను రిటర్న్ పాలసీ ఇవన్నీ నేను చెప్పాను నమ్మలేదు. మీటింగ్ రా 5.5 lakhs హాస్పిటల్ అని చెప్పారు అది ఫేక్ అని అన్నాడు. స్టేట్మెంట్ చూపెడతాను ఇవన్నిటికీ నేను రెడీ ఉన్నాను. నువ్వు రా అన్నంత కూడా వాడు రాకుండా ఇంకా కూర్చొని ఫేక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రిమూవ్ హిమ్ ఫ్రమ్ యువర్ లిస్ట్. నీ మైండ్ లో నుంచి నీకు తీసుకోవడం వాడు వస్తే గ్యారెంటీగా నీ డబ్బు వచ్చింది. ఎస్ఆర్నో స్మార్ట్ లిస్ట్ లో కూడా మీరు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటంటే ఈ బిజినెస్ మీద పూర్తి క్లారిటీ ఉన్నటువంటి మీరు వాళ్ళ క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఆర్గ్యుమెంట్ పెట్టొద్దు. ఆర్గ్యుమెంట్ ఒకవేళ చేస్తే ఆయన నీకు క్లోజ్ ఫ్రెండ్ అయితే ఫ్రెండ్షిప్ పోతాను. ఈ బిజినెస్ గురించి ఫ్రెండ్షిప్ పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ ఫ్రెండ్ బాగుంటే రేపు పొద్దున నీకు రావచ్చు. రిలేషన్ బాగాలేకపోతే వస్తాను బిజినెస్ దగ్గర నీకు ఇది అర్థమవుతుంది. ఈ బిజినెస్ గురించి నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావు అనవసరంగా ముందు ముందు తింటూ బేకార్ కానీ నేను ఎంతమంది చెప్పించలేదు వాడి మీద కోపం వస్తుంది. ఆగమనం అవుతాడు. వాడికి ఈ బిజినెస్ గురించి అర్థమైనాక వాడు ఛాయ్ ఎంత కానీ నీకు ఇస్తాడు. అర్థమవుతుందా? అనవసరంగా ఎవరు చెప్తుందో ఈ బిజినెస్ లో రిజెక్షన్ అనేది వైట్ కామన్. ఖచ్చితంగా నేను రిజెక్ట్ చేస్తారు. అది ఇన్పే ఈ బిజినెస్ లో పార్ట్ ఆఫ్ ద బిజినెస్. కాబట్టి అది చాలా లైట్ గా ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. మీరు రిజెక్ట్ చేసేటంటే నాకు లంచ్ వస్తే వీటి వస్తాడు. ఇంకొకసారి బిజినెస్ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. నువ్వు ఏం చెప్పగా నాకు 0.1% ఇంట్రెస్ట్ లేదని క్లియర్ చెప్పినాను. ఇక నెంబర్ వన్ మా వాళ్ళు ఏం చేస్తుంటే నేను రాముడు అంటే ఒక్క మీటింగ్ ఆయన మన స్టూడెంట్ కర్నూలు వర్షపోయినాడు. ఆయన ఈడ్కెళ్ళి పోతాప్పుడే చెప్పిండట నేను ఈ బిజినెస్ రాను అనవసరం టైం వేస్ట్ చేస్తున్నాను. నన్ను ఇష్టపోయి అనుకుంటూ చెప్పి అలా నేను మాటింటే చెప్తే లేదు నాన్న వాడు క్లియర్ గా చెప్పి నేను రానని తీసుకుపోయి నాన్న ముందు నేను బిజినెస్ మీద చాలా రావాలని నాకు చేయాలని ఉంది. ఫైనాన్షియల్ నీడ్ ఉంది. కానీ బిజినెస్ గురించి నాకు డౌట్ ఉన్నాయి. అన్నోళ్ళకి నా మాటలైనా ఇంకో మాటలే ఇలా ఇష్టపడతారు. ఎస్ఆర్లో క్లియర్ చెప్పింది బై నేను ఏ పని చెప్పుకో నా కెరీర్ వేరు. నేను కవిని యాక్చువల్ గా నేను రైటర్ను రైటింగ్ చేసి నేను వేరే స్థాయికి వెళ్ళాలనుకున్నా. సినిమాల కథ రాయాలని నా డ్రీమ్. నువ్వు వచ్చినా దానిగా నేను చెప్పినా కూడా 300 కిలోమీటర్లు వచ్చినట్టు మిమ్మల్ని ఏమన్నా నాకు అర్థం చేయాలి. నేను బయటకు వచ్చి పాడవలసి వచ్చినాయి. సో వేస్టెడ్ ఎఫర్ట్స్ పెట్టకండి. వాళ్ళు క్లియర్గా ఉంటారు సార్ ఈ బిజినెస్ నాకు 0.1% కూడా రావాలని లేదు. దానికి కారణం ఏంటిదంటే ఈ బిజినెస్ రేపు అని అనుకో అప్పుడు సార్ ఇది జెన్యునే కానీ నేను రాను నాకు వేరే రూట్ ఉందని మీరు ఎందుకు ఎఫర్ట్ చేస్తున్నారు. నేను చెక్ వచ్చిన తర్వాత ఏదో ఒక ఫోన్ చేస్తే వస్తే రాని. కాకపోతే వాళ్ళు రాను అని తెలిసినట్టు ఎఫర్ట్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఎప్పుడైనా ఈ బిజినెస్ మీద మీరు క్లియర్ ఉన్నప్పుడు అనవసరమైన ఆర్గ్యుమెంట్ దిగి మనకు గొడవ పెట్టుకోండి. రిజెక్షన్ అనేది బిజినెస్ లో పార్ట్ ఆఫ్ ద బిజినెస్ అది 90%. రిజెక్షన్ వచ్చిన తర్వాత కూడా మీరు నేను ఫేక్ అన్నారు కదా నేను ఒప్పుకున్నా ఇది ఫేక్ అని. కానీ మీరు ఒక్కసారి నాకు గుర్తుంది నేను మీటింగ్కి వెళ్ళినా మా సార్ చెప్పి నాకు బిజినెస్ డబ్బులు ఎలా వస్తాయి అవన్నీ నాకు క్లియర్ ఉంది కాబట్టి నేను ఒప్పుకున్నా. నువ్వేం ఫేక్ అనుకో నేను నీ మాట రైతులు నాకు ఎదురుగా నేను రిజెక్ట్ చేస్తా. నీ మాట ఏంటంటే నాకు ఎందుకు ఫేక్ నేను పని చేస్తాను అని చెప్పండి. ఇట్లా సబ్జెక్ట్ తోటి డిస్కషన్ పెట్టండి, డిబేట్ పెట్టండి, ఆర్గ్యుమెంట్ లేదు. నువ్వు బేకార్ గారు నువ్వు ఎంత చెప్పారు వీళ్ళకి వెళ్ళకండి. వాడు బేకార్ గారు కాదు నీకు అర్థమైతే వాడు కట్ట కాదు. అసలు నీకు ఇంకో మైనస్ ఏమైందంటే నువ్వు వీళ్ళు లొల్లి పెట్టుకొని మొత్తం గిన్నెలు ఎత్తుకొని బయట పోయి చెప్తా ఇంకో మీటింగ్ అని కుదరదా అర్థం కాదుగా బేకార్ గారు ఏమంటారు అదే కనుక కాబట్టి మీరు రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే ఈ బిజినెస్ లో రిజెక్షన్ అనేది పార్ట్ ఆఫ్ ద బిజినెస్. మీరు రిజెక్ట్ అవుతుందంటే ఇంకొంచెం బయటికి ఇంకొంచెం ఎక్కువగా ఆయన నాలెడ్జ్ సార్ ఇది ఫేక్ అన్నారు లేదు కానీ గెలవాలి కానీ ఫేక్ అన్నారు సార్ మీరు కొంచెం రాంగ్ అసెప్షన్ వాళ్ళు ఇది ఇది రియల్ అని చెప్పండి, ఇది ఫేక్ అని చెప్పండి. సార్ ఫేక్ రియల్ ఎలా చెప్పిన తర్వాత ఒప్పుకుంటారా వస్తారు రాను నా చేతిలో లేదు. మళ్ళీ చెప్తున్నా మొత్తం తెలిసి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇన్నంగా తెలుసుకుని కూడా రావాలని రోజు వాళ్ళ ఇంకా ఆటోమేటిక్ డిపెండ్ అవుతుంది. వాళ్ళు రాలేదంటే ఇది ఫేక్ అని అంటున్నట్టు కాదు, దీన్ని రిజెక్ట్ చేసినట్టు కాదు. నిన్ను రిజెక్ట్ చేస్తాడు ఈ బిజినెస్ లోకి రావద్దు అనుకున్న తప్ప దీన్ని రిజెక్ట్ చేయాలి బిజినెస్ బాగాలేదు అది చాలా సున్నితంగా డీల్ చేస్తారు. మీరేమనుకుంటే బాగా హై పిచ్లో ఉన్నాడు మీరు అనుకున్నట్టు మీకు ఒక మంచి స్థాయిలో సర్పంచ్ అనుకున్నారు రావాలి సార్ ఆయన
సర్పంచ్ క్లియర్ చేస్తారు అన్నా నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా అందుకే ముఖ్యమంత్రి హోదాకి వెళ్ళాలనుకున్నా లేదు నువ్వు ఏదో ఆధార్ కార్డు రాంగ్ రూట్ అన్నట్టే ఎస్ఆర్ నో. కాబట్టి ఆ రూట్ లో వెళ్ళకండి ప్లీజ్. మీరు ఎవరైనా కూడా ఆర్గ్యుమెంట్ పెట్టదు. ఈ బిజినెస్ గురించి నెంబర్ ఆఫ్ పీపుల్ కు క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ మాత్రమే ఇవ్వండి. మీరు ఎక్కడ పోయినా ఫ్రెండ్ అయ్యే ఉంటుంది సార్. మీరు ఏం చెప్పినా కరెక్టే. మీకు ఆ ఎక్స్పీరియన్స్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఫేక్ కాదు. నాకు ఒక 5 minutes టైం ఇవ్వండి. నేను టైం ఇస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదంటే మీరన్నా ఒక మీటింగ్ రండి. నేను మిమ్మల్నే బిలీవ్ చేస్తా. మీరే చెప్పండి ఫేక్ లేదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరికి కూడా డైరెక్ట్ సెల్లింగ్ స్టార్టింగ్ లో అనుమానం ఉందా నమ్ముతూ ఉంటారు. అనుమానం క్లియర్ అవడానికి కారణం మీటింగ్ రావడమో ఎవరో ఒకరు చెప్పడము అట్లా ఎవరో ఒకరు చెప్పడం కావచ్చు మీటింగ్ రావడం ఏదో కారణం కావచ్చు. మీరు తెలుసుకున్నారు వాళ్ళు తెలుసుకోలేదు. ఇది ఒకటే తేడానా వాళ్ళు చెట్టోళ్ళు మీరు మంచి మనోళ్ళు ఏం చేస్తారంటే వెస్ట్ ఐడి కార్డు ఇచ్చిన వాళ్ళందరూ దేవతలు ఈ రోజు మొత్తం వాళ్ళు మొత్తం యాక్సెస్ లేదు చూస్తారు. వాడు ఇంటికి ఇచ్చినా కూడా కావాలని ఇంటికి అన్నా అంటే వెళ్ళకూడదు. అది చాలా డేంజర్. ఒకవేళ వెస్ట్ బిజినెస్ లో రాను ఇంటికి మీరు ఫంక్షన్ కూడా వెళ్ళడం మానేసారు అనుకో వాడిని మీద పగబడుతున్నాడు. ఈ చెప్పక్కల్లా నాకు అనుకో వాడు ఛాన్స్ పెట్టరు. మన గణేష్ కార్ వచ్చిన విపరీతంగా స్టేటస్ పెడితే ఈయనతో చిన్న బైక్ లో పెట్టిపోయిన ఒక రెండు నేను సక్సెస్ ఈజీగా రాలే. అది నిజమైన సక్సెస్ రాలిపెట్టుకున్నాను. నేను రిప్లై పెట్టినా ఎవరికి అంటే ఎందుకు మీలాంటి అన్ని జస్ట్ హ్యూమన్ బీయింగ్. మనం ఒక బిజినెస్ లో ఉన్నాం. దాంట్లో ప్రాణం పెట్టి పని చేస్తాం. జనాలతో కంట కావడం మనకు పెద్దగా ఈ బిజినెస్ లో అవసరం లేదు. ఎవరితో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. ఈ బిజినెస్ నీకు ఒక రూట్ ఇచ్చినటువంటి ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్. దాని గురించి వీలైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. జనాలతో అర్థమైందా? ఇక్కడ కూడా ఎవరిని కొంత గొడవ ఉన్నా కూడా రాలే కదా మీకు కూడా సార్. ఒకవేళ వాళ్ళ బిజినెస్ లో రాకపోతే ఎప్పుడన్నా ఉన్నప్పుడు సరదా కదా నువ్వు ఎంత చెప్పినా ఇచ్చావు కదా ఒక మీటింగ్ వస్తే నేను వస్తాను ఇంటికి. నేను బిజినెస్ ఫంక్షన్కి వస్తా దావత్ వస్తే నేను కలిసి ఉంటా. కానీ ఒక మీటింగ్ అని చెప్పి సాఫ్ట్గా చెప్పండి. నువ్వు ఒకవేళ పగబట్టావు అనుకో నీ పైసలతోటి ఎదుర్కోవడం సంబంధం లేదు. వాళ్ళు ఇంకా గట్టిగా పగబడతాను మీద. పగబట్టి రేపు పొద్దుగా జాయిన్ అవ్వాలనిపించిన నీకు ఆపోజిట్ నుండి పోయి జాయిన్ అయిపోయి అయినా కాదా. ఎందుకంటే మనిషికి పైసల కంటే ఎక్కువ సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. దేశాల్లో ఆత్మాభిమానం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆర్గ్యుమెంట్ లో వెళ్ళకండి. ఇది చాలా సాఫ్ట్ బిజినెస్, చాలా వండర్ఫుల్. అది తెలిసి నాతో వెయిట్ చేయండి. తెలిస్తే వస్తారా రాదు వస్తారా వస్తలేదా. కాబట్టి మీరు కెరీర్ గా తీసుకోవాల్సింది మాత్రం స్టార్టింగ్ లో లిస్ట్ తయారు చేసి ఆర్టిస్ట్ వెళ్ళి ప్రమోట్ చేసినప్పుడు ఎవరి దగ్గర తిన్నా ఈ బిజినెస్ కెరీర్ ఓకేనా. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఉన్నటువంటి సర్టిఫికేషన్స్ ఉన్నటువంటి పర్మిషన్స్ ఉన్నటువంటి ఆ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మన బిజినెస్ స్టోర్లు ఉన్నాయి. హైదరాబాద్ లో 8 కిలోమీటర్ స్టోర్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 9 దేశాల్లో మీకు స్టోర్స్ ఉన్నాయి. అంటే 29 రాష్ట్రాల్లో 9 ఆఫీసెస్ ఉన్నాయి. వీటన్నింటినీ వాళ్ళకి ప్రమోట్ చేయండి. ఎంత డౌట్ వస్తే అంత క్లారిటీ ఇవ్వండి. నువ్వు ఉంటే ఫేక్ అంటారు కదా సార్. ఇంత కలగకుండా ఫేక్ ఎందుకో చెప్పు అని అంటే ఏ జనాలు ఇంకే జాయిన్ చేస్తారు మాటలు చెప్తారు వెళ్ళిపోతారు అని అంటారు గాయపడి అని అనుకో సార్. ఒకవేళ మనందరూ జాయిన్ చేసి మాటలు చెప్తే వెళ్ళిపోయింది. నష్టం ఎవరు జరుగుతుంది? సబ్బు తయారు చేసింది ఎవరు? పెట్టుబడి పెట్టింది ఎవరు? ట్రాన్స్పోర్ట్ చేసింది ఎవరు? సబ్బుకు పెట్టిన మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎవరిది? కొన్న తర్వాత నష్టపోతే రిటర్న్ చేయమని అడిగింది ఎవరు? సో ఓవరాల్ గా రిస్క్ లో ఉన్నది ఎవరు? పెట్టుబడి పెట్టినోడు. ఎస్ఆర్ఓ పెట్టుబడి పెట్టినోడు ఎత్తేస్తే నష్టం ఎవరికి? ఎత్తేయాలని చూస్తారా నడిపేయాలని చూస్తారా? ఇది మాట్లాడుకుంటా కరెక్టే కానీ అని మళ్ళీ ఇంకోటి వేస్తారు. దాన్ని కూడా చెప్పు అన్నిటికీ ఆన్సర్ చెప్పినాక బాగానే ఉంది కానీ నాకు ఇంట్రెస్ట్ లేదా ఎస్ఆర్ఓ అది ఓటం అసలే నేను ఆర్గ్యుమెంట్ చేయొద్దని చెప్పిన కానీ ఆన్సర్ చేయకుండా రావద్దని చెప్పాను. మరి ఏ క్వశ్చన్ అడిగినా నేను మళ్ళీ 10 వేల క్వశ్చన్ అది కూడా వచ్చిన అనుకో ఆయనకంటే బేకార్గానే నువ్వైతే క్వశ్చన్ అనేది క్లారిటీగా అడిగినప్పుడు ఆన్సర్ కూడా చాలా ఆన్సర్ ఉన్నాయా ఉన్నాయా లేవా? బిజినెస్ లీగలా ఇల్లీగలా? సర్టిఫైడా నాన్ సర్టిఫైడా? క్వాలిటీ ఉన్నాయా లేవా? అన్ని ఉన్నాయి కానీ నీకు తెలియకపోతే కష్టం. FSSCI సర్టిఫికేట్ మన దాంట్లో ఉంది. అది ఉంది కానీ ఆయన అడగగానే SICI లేదు. ఏ సర్టిఫికేట్ అడిగినా ఉండదు సార్ నాకు తెలియదు మా సార్ అన్నది. అది మంచి పద్ధతి. సార్ చదువుకోలేదు నీకు టాలెంట్ లేదు కాబట్టి మాట వడచలేదు. సర్టిఫికేట్ అయితే ఉండదు. ఎందుకంటే పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి లేకపోతే అది ఏందో నాకు మీరు అడిగింది. ఒక్క నిమిషం అడిగి అంతేగాని ఆయన మన దగ్గర ఏముందా అప్పుడు
చాలా సీనియర్ వస్తుంది. హైలీ ప్రొఫెషనల్ బిజినెస్ ఐఏఎస్ ఆఫీసర్ జాబ్ రిజైన్ చేస్తుందని ఆలోచించండి. ఎంత పవర్ఫుల్ కాబట్టి ఫుల్ టైమ్ గా పవర్ఫుల్ గా దీంట్లో నిలబడాలి. ఒక గేమ్ చేంజర్ గా కావాలంటే సబ్జెక్ట్ వైజ్ గా ఏంటంటే ఇంకా రిజెక్షన్స్ వస్తే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోండి. ఈ రిజెక్షన్ కామన్. ఒక 10 రిజెక్షన్స్ వచ్చిన తర్వాత ఒక్క లీడర్ వచ్చినప్పుడు ముందరికి వెళ్ళొచ్చినటువంటి ఒక లైన్ తో వెళ్ళిపోండి. ఈ బిజినెస్ లో పోయిన వాళ్ళ జాయిన్ కాదు సార్. పోయిన వాళ్ళ జాయిన్ అయితే డైరెక్షన్ వెళ్తాను. అది ఏమంటే మన యూనిట్ సభ్యత్వం టీడీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం పెట్టి అందరూ జాయిన్ కండు వేసుకొని అలా అట్లయితే ఇది అక్కడ బిజినెస్ కాదు కదా. ఎస్ఆర్ నో ఒక పర్సన్ జాయిన్ అవుతుందంటే వాడు డిఈసీ లెవెల్ దాకా పోయి 1,72 లక్షలు తీసుకోవడానికి ఒక అవకాశాన్ని కనుక ఎస్ఆర్ నో ఎంత పెద్ద ఆపర్చునిటీ ఉత్తరం వస్తుందా ఇంత వస్తుందా అట్లా రాదు అని చెప్పి మీరు చేయాల్సి వస్తే బిజినెస్ లో ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు రావడం కూడా అంత ఈజీగా మనం కూడా తెలుసుకోవాలి. బట్ మీరు ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేసేదంటే ఉద్యోగానికి వెళ్ళి జాయిన్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30,000 ఉంటాను సార్. మన పర్సన్ వచ్చి అడిగారంటే డిస్కషన్ జరిగింది. ఏం జరిగిందంటే అన్న నాకు జాబ్ కావాలని నేను చేసే జాబ్ కాకపోడు ఇది బిజినెస్ మనం చేసుకున్నట్టు వస్తాను అట్లా వద్దన్నా నాకు శాలరీ తోటి జాబ్ కావాలని నేను వచ్చే ఆలోచన రిజెక్టెడ్ ఇంట్రెస్ట్ లేక నేను జాబ్ ఇస్తా అని చెప్తాను. ఏమి ఇస్తా అన్న నెక్స్ట్ 20 minutes లో బిజినెస్ మీటింగ్ అయిపోతుంది. కొంచెం యాక్టివ్ గా ఉంటుంది. జాబ్ ఇస్తాను 90 వేస్తేనే 90 ఉంటుంది. ఏం చెప్పాను పర్సన్ కి సార్ నీకు జాబ్ ఇస్తాను. ఏమిస్తా జాబ్ ఇస్తా. కండిషన్ ఏంటంటే రోజుకు 5గురికి వెస్టేజ్ బిజినెస్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఈ జాబ్ నెలకు 30,000 ఇస్తాం. ఎంత విషయం లేదా ఫుల్ స్టార్ట్ చాలా ఖతర్నాక్ చెప్పాడు. అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఏ సర్టిఫికేట్ తోటి పని లేదు, దేనితో పని లేదు. ఒక ఆధార్ కార్డు నాకు ఇవ్వాలి. నో ఆధార్ కార్డు కూడా లేదు. నీకు జాబ్ ఇస్తాను నేను అంతే. నువ్వు ఏం చేయాలంటే రోజుకు ఒక 5గురికి కలిసి వెస్టేజ్ బిజినెస్ అని చెప్పాలి. నీకు ఎస్సీలు ఐడి లేదు. ఇలా జస్ట్ ఎంప్లాయ్ జాబ్ చేయాల్సిన పని అంటే రోజుకి 5గురికి వెస్టేజ్ బిజినెస్ అని చెప్పాలి. 3 జాయిన్ చేసి కొంత పిల్లలు ప్రొడక్ట్ పంపించాలి. వాళ్ళు ఇంకా వాడేది రోజుకి 5గురికి కలిసి 3 సిఎంసీ చేయాలి. 24 రోజులు పని చేయాలి. 4 రోజులు సండే ఉంటుంది. జాబ్ బాగుందా లేదు? బాగుందా లేదు? 5గురికి కలుస్తా 3 కలుస్తా. ఒక్కరిని కలగకపోయినా రోజుకి వచ్చే జీతం ఎంత 30,000 అంటే రోజు 1,000. ఒక్కరిని కలగకుండా 200 చేస్తా చేయరా 5గురు రోజు కలిసి రోజు 3 సిఎంసీ ఇస్తే 24 × 3 ఎన్ని అయితే 72. 7,200 అంటే ఈక్వల్ టు 1 ఎల్ఓపి. ఎస్ఆర్ఓ ఎల్ఓపి ఆన్సర్ వచ్చింది. వాడు ఏమన్నా కావాలి ఐడి ఇచ్చిన మనకి అది ఎంత నెక్స్ట్ మంత్ ఈ సిఎంసీ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా లేదా తీసుకోకపోతే మన 200 కట్టించాలి. అప్పుడు ఉండాలి జాబ్ ఉంటుందా లేదా? జాబ్ అట్లా ఉంటుందా లేదా? అట్లా చెప్పిస్తున్నా 30,000 శాలరీ. సండేనే అన్ని టైం టు టైం ఉంటుంది. 9 గంటలకు జాయిన్ అవ్వాలి. 9 గంటలకు కానీ 4 o'clock కానీ క్విట్ చేయి. బట్ రోజు 5 కాదు 3 తోటి సిఎంసీ ఇప్పించాలి. ఒక్క సిఎంసీ లేకపోయినా 300 కట్టు. ఒక్కరిని కలవకపోయినా 200 కట్టు. నువ్వు కలవాలి 4 తీసి పెట్టాలి. అతో మాట్లాడి కూడా చెప్పాలి. ఐడి కూడా 3 తోటి సిఎంసీ ఇప్పించాలి. ఇవన్నీ వేస్తే 7,200 ఈ మంత్ మీటింగ్. నెక్స్ట్ మంత్ ఎంత అవుతుంది? 14,400. ఎస్ఆర్ఓ మల్టిపుల్ ఎల్ఓపి కింద ఎల్ఓపి అని జీతం ఎంత 30,000. ఎంతేది లేదు సంవత్సరం దాకా 30,000 చేసిన ఐడీలు నాకు పంపించాలి. ఐడి చేసుకోవాలి. 14,000 అయిపోయింది లైన్. 14,000 నాకు ఇంకో లైన్ డెవలప్ కావాలి లేదా? ఇంకో లైన్ కావాలి లేదా? ఇంకో లైన్ మళ్ళీ సేవ్ చేసుకోవాలి. ఇంకో 2 నెలలు. ఈ 2 నెలలు 14,000 నెక్స్ట్ మంత్ మళ్ళీ అవుతుంది 14,400 ఏమవుతుంది? 28,800 పీవీ మల్టిపుల్ ఎల్ఓపి చేశాను. 28,000 పీవీ ఒక లైన్ వచ్చింది. ఇంకొక 4 నెలలు కష్టపడి 4 నెలలు కాదు ఇంకో 2 నెలలు అంటే మళ్ళీ 25,000 పీవీ 2 ఎల్ఓపి అంటే ఈక్వల్ టు దాదాపు 30,000 వస్తాయి. సంవత్సరం తర్వాత ఆ లెక్కనిచ్చి నాకు 1,70,000 ఎంత 1,70,000 పీవీ. సంవత్సరం తర్వాత ఫెంటాస్టిక్ జాబ్ రాము అని పేరు రాము. ఫెంటాస్టిక్ జాబ్ చేసుకున్నాము. నీకు ఈ మంత్ 5,000 ఇంక్రిమెంట్ ఇస్తున్నాము. ఎంత తీద్దాం? 35,000. 1,70,000 పీవీ నాకు వచ్చేది మన క్యాల్కులేషన్ ప్రకారం మనం ప్లాన్ వెళ్తున్నాం కాబట్టి 2 లక్షల 3,40,000 రూపాయలు చెప్పి ఎంత 1,70,000
30,000 టీవీకి మనం ప్రాముఖ్యత వెళ్తే ఒకవేళ 3,40,000 చూడదు 1,50,000 తీసి ఎంత చెక్ వస్తుంది 2 లక్షల దగ్గర అడిగి 2 లక్షల చెక్ 2 లక్షలు మనకు వస్తే ఆయనకి ఎంత ఇచ్చింది ఎంత మళ్ళీ అంటే కష్టపడి పిల్లలు చాలా కష్టపడి ఏదో ఒక ఫ్రేమ్ పోటీ మండలించి ఫెంటాస్టిక్ జాబ్ వచ్చినది అందరితో లేదు తప్ప ఆయనకి ఏం చెప్పాలి తీసుకొచ్చాను అదే అవార్డు సపోర్ట్ చేస్తూ ఊరుకుంటాం ఇంతటి గౌరవం నాకు తగ్గించినప్పుడు అదే ప్లేస్ ఆధార్ కార్డు ఇస్తే 2 లక్షల సాలరీ ఉంది అదే పర్సన్ ఇప్పుడు బయట జాబ్ వస్తే పని చేస్తున్నాడు నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ అయ్యి పని చేస్తున్నాడు అనే దానికి ఏ సాంపుల్ కావాలి జాబ్ వస్తే వాడు ఇంటర్వ్యూ పోయి వాడికి ఏం కాదు సార్ మొత్తం కొంచెం చేసుకోవడం ఏమంటే రోజుకి 5 మంది కలవచ్చా లేదా 30,000 శాలరీ వస్తేనే కలవచ్చా 1,00,000 రూపాయలు 2 లక్షల చెక్ వస్తాను గెలిచినా కలవచ్చా ఆ ఫ్యూచర్ నుంచి కలవండి 30,000 శాలరీ ఇస్తా అంటే డైలీ 5 మెంబర్స్ కలవడం పాసిబుల్ ఎవరిని కలవని నేను చెప్పినా నాకు తెలియదు నువ్వు ఎవరి దగ్గర రావు ఏమన్నా చేయనా సంబంధం లేదు 5 మంది కలవాలి నువ్వు చేసి చేయాలి అర్థమైంది సార్ ఎందుకు పాయింట్ చెప్తున్నాను మీరు ఎవరినట్టు హైర్ చేసుకుంటారు నేను పాయింట్ కాదు చెప్పేది ఎప్పటి తేడా ఎక్కడ వస్తుంది అదే జాబ్ లో 30,000 రూపాయలు వస్తున్నాయంటే అది డిగ్రీ అయిపోలేదు నాకు ఏం ఇంటర్వ్యూనే చేయలేదు 30,000 వస్తున్నాయని చూస్తున్నాడు 5,000 పెంచితే లాక్డౌన్ పడ్డది మొత్తం ప్రపంచం అంతా అయిపోయింది ఆయనకు 5,000 జీతం పెంచాడు మామూలు రోజు కన్నం పెట్టడం ఎక్కువ సార్ ఆ 5,000 నాకు వచ్చేది 1,00,000 ఎక్స్ట్రా వేసాను ఈ మైండ్ సెట్ లో మీకు కూడా చాలా మంది ఉంటారు సార్ నాకు ఇంత టైం లేదు సార్ నాకు ఇంత పని చేయను నేను నాకు జస్ట్ 15,000 రూపాయలు చాలి ఇప్పటి నుంచి మొత్తం నా జీవితం మొత్తం నేను చేయగలను అలాగే మైండ్ సెట్ లో నుంచి బయటకు 2 లక్షల కెపాసిటీ ఇది ఎంత మీకు నేను ఇచ్చేది 35,000 ఇదే జరుగుతుంది బయట మీ పని వల్ల నేను సంపాదించుకునేది 2 లక్షలు మీకు ఇచ్చేది 35,000 ఆ 35,000 2,000 ఇంక్రిమెంట్ ఇస్తే వర్షం మొత్తం చూసుకోవాలని సాక్షాలు ఉంటుంది అని లవ్ మై జాబ్ అని ఇప్పుడు ఎంత పిండి 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 ఏమన్నా పిండి అక్కడ పడుతున్నా చెప్తాంటే అదే పరిస్థితి ఎస్ఆర్నో కాబట్టి మీ పవర్ ని మీకోసం ఉపయోగించు 1 సంవత్సరం 1.5 years నుంచి 2 years కష్టపడుతుంది ఏ రోజు 2 years కూడా లేబర్ లెక్క పనిచేయాలి బీ ఇన్ ద కంఫర్ట్ జోన్ డోంట్ ఎంటర్ ఇన్ ద కంఫర్ట్ జోన్ లో ఎంటర్ కావాలి 1% కూడా రెస్ట్ అనే పదానికి రెస్ట్ పెట్టేసేది 1% కూడా రెస్ట్ ఇది నా కెరీర్ రేపు పొద్దున నేను 2 lakhs తీసుకోవాలి కార్ తీసుకోవాలి 2 years లోపలే కెరీర్ తీసుకోవాలి 2 years తర్వాత బిఫోర్ మ్యారేజ్ లో ఇంత కావాలి వాళ్ళు ఎవడో వచ్చి ఆడపిల్లలు చూసి నువ్వు నాకు నచ్చలే అని చెప్పేటువంటి దౌర్భాగ్యం దినాలు వెళ్ళిపోవాలి మనలో ఆ కెరీర్ రావాలంటే ఈ బిజినెస్ 730 రోజులు అయ్యప్ప స్వామి దీక్ష చేసుకొని నెంబర్ ఆఫ్ పీపుల్ కి నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి పరిచయం చేయండి పరిచయం చేసుకొని కొంచెం యాక్టివ్ ఉన్న మీటింగ్ చేసుకోండి ఆకలి ఉన్న డ్రీమ్ డెవలప్ చేయండి వాళ్ళ డ్రీమ్ పెట్టుకొని 2 సంవత్సరాలు 730 కొంత యూత్ నేను చెప్తాను రావు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కొంచెం ఆల్రెడీ డ్రీమ్స్ ఉంది కొంచెం ఫైనాన్షియల్ కష్టాలు ఉన్న 1 year సరిపోతుంది వాళ్ళ ఆకలి వేరే ఉంటుంది వాళ్ళ చాలా స్పీడ్ వేరే ఉంటుంది వాళ్ళు పనిచేసే విధానం వేరే ఉంటుంది వేరే ధ్యాస ఉంటుంది స్టూడెంట్స్ కింద కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి మనలో ఒకరికి లవ్ అయిపోయి ఉంటుంది ఒకరికి పెళ్లి అయిపోయి ఉంటుంది ఇంకొకరికి లవ్ పెళ్లి అయిపోయి ఉంటుంది అదే ఉన్నాయా టైంలో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కాబట్టి నేను ఏమంటే లవ్ చేస్తాను చెప్పలేదు పెళ్లి చేసుకోవాలని చెప్పలేదు లైఫ్ వండర్ఫుల్ గా లీడ్ చేయాలంటే మీ లవర్ కావచ్చు మీ భార్య కావచ్చు మీ కుటుంబం సమాజం కావచ్చు ఇంకొక స్థాయిలో ఉండాలంటే ఈ చిన్న చిన్న అందరు పోయిన దారి వెళ్ళకుండా కొంచెం పీస్ 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు 730 days కనుక మీ యొక్క హోల్ అండ్ సోల్ చూసుకుని పెడితే మీ లైఫ్ చాలా వండర్ఫుల్ కానీ డే 1 నుంచి యాజ్ అన్ ఎంప్లాయీగా పనిచేయాలి మీరు ఈ బిజినెస్ లో జీతం తీసుకుని ఎంత పని చేసినా అంత పనిచేయాలి అట్లా పనిచేస్తే జస్ట్ ఎగ్జాంపుల్ 30,000 రూపీస్ సార్కి ఎంత కష్టపడుతుందో ఆలోచించండి ఎంతో సాగుతారా సార్ ఎండ కొడితే ఆగుతారా వర్షం వస్తే ఆగుతారా సాయంత్రం దాకా 4 గంటలు అయితే ఆగుతారా నైట్ 10 గంటలు డోర్ పట్టే చెప్తాను ఇప్పుడు అట్లా చెప్తున్నావా ఎందుకు చెప్తున్నావా అంటే అవసరం లేదు రేపు చెప్తాను
నేను ఒకవేళ రేపు చెప్తా అంటే నీకు తగ్గే రేపు పని చెప్తా నేను రేపే చేయాలి కూడా కండిషన్ పెట్టి ఎంతో కొంత ఇస్తే కరెక్ట్ పని చేస్తాం. మన బిజినెస్ అంతా కరెక్ట్ పని చేస్తాం. మన బిజినెస్ అనుకోని కనుక పని చేస్తే నేను కూడా ఇలాంటి మరి చేద్దామా అంటే ఫుల్ టైమర్ పార్ట్ టైమర్ నేను చెప్పను. ఇక్కడ మాత్రం ఫుల్ టైం అనుకోండి. నేను చెప్పినటువంటి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిజినెస్ చాలా ప్రొటెన్షియల్ అవునా కదా. మన టీం ఉంటే మనకు ఇందులో ఈ పొటెన్షియల్ తగ్గట్టు నేను వెళ్ళాలంటే నా దగ్గర ఉన్నటువంటి ఫుల్ పెట్టి ఎఫర్ట్స్ పెట్టాలి. ముందు నా టీం ఎందుకు తెలుసుకోవాలి, నేను ఎందుకు వచ్చిన బిజినెస్ కూడా తెలుసుకోవాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఎంత డబ్బు కావాలి, నాకు 24 లక్షలు అప్పులు 24 lakhs 24 లక్షలు అప్పులు ఇచ్చాలంటే ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. 2 ఏళ్ళలో 24 లక్షలు అప్పులు ఇచ్చాలంటే నెలకి ₹1,00,000 నేను పక్కన పెట్టాలి. ₹1,00,000 పక్కన పెట్టాలంటే ₹1,00,000 నా రెసిపీ ఖర్చు అవుతుంది తినడానికి కానీ ఇల్లు మెయింటెనెన్స్ కానీ. లక్ష ఎంత ₹2,00,000 నేను స్టార్ట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది నా 24 లక్షలు అప్పులు ఇచ్చడానికి అనుకోని ఈ బిజినెస్ లో 2 lakhs వచ్చేంత వరకు కష్టపడాలి. 2 lakhs వచ్చేంత వరకు ఎందుకు నా డ్రీమ్ ఎప్పుడు అనిపించిందంటే 24 lakhs అప్పు 20 లక్షలు అప్పు 20 లక్షలు అప్పు 20 లక్షలు అప్పు. నాకు మోటివేషన్ ఉందా? మోటివేషన్ ఏం వస్తుంది సార్? ఎంఎస్ఆర్ గారి మాటలు ఏ రోజు మోటివేట్ చేయాలి, ఇన్స్పైర్ అయ్యాను. అది చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి సార్ తప్పు ఉండే సార్ నేర్చుకున్నాడు, నేను కూడా సార్లకి రావాలి, నేను కూడా సార్లకి కష్టపడాలి, నేను కూడా సార్లకి నిలబడాలని చెప్పి అనుకున్నా తప్ప ఆయన లేపినప్పుడు లేచి ఇంటికి వద్ద దిగలేదు. నా డ్రీమ్ నేను బిల్డ్ చేసుకున్నా, నా డ్రీమ్ ప్రకారం నేను పరిగెత్తుకుని వెళ్ళిపోయినా. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసే పొటెన్షియాలిటీ ఈ బిజినెస్ లో మాత్రమే ఉంది అని చెప్పి నేను మనసా వాచా కర్మలో బిలీవ్ చేశాను. ఈ బిజినెస్ లో మాత్రమే నేను సక్సెస్ కావచ్చు, దీంట్లో మాత్రమే నాకు ఇంత డబ్బు వస్తుందని చెప్పి బిలీవ్ చేసిన తర్వాత ఇంకా ఏ రిజెక్షన్ కూడా నాకు ఆపలేదు. ఎవరు నో అన్న నేను ఆగలేదు. 24 లక్షలు అప్పుడు 0 అయ్యేలాగా ఇచ్చి పెట్టాను. ఇప్పుడు అయి ఉండదా కాకుండా యాజ్ ఆన్ డేట్ నేను రెసిపీ ద్వారా తీసుకున్న టోటల్ ఇన్కమ్ 67,50,000. ఒక కారు తీసుకున్నా 20 లక్షలు అప్పుడు 0 చేసిన. ఇప్పుడు జస్ట్ ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ 1 ఎకరం పొలం చూస్తున్నా తీసుకుంటాను. వాటర్ తీసుకున్నా తీసుకోవచ్చా లేదా? నేను చెప్తున్నా ఇలాంటి డ్రీమ్స్ నీ దగ్గర ఉంటాయి. కాబట్టి స్టూడెంట్ కాబట్టి కొంచెం ఒక మంచి బైక్ కొనుక్కోవాలనో, ఒక వారం 10 రోజులు ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనో, లేకపోతే మంచి అధికారంగా నిలబడి దేశం పెంచేటప్పుడు కానీ మీ అమ్మ నాన్న దగ్గర కానీ కొంచెం మంచి రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్ ఇంట్లో బిల్డ్ చేసుకోవాలి. జాబ్ లో ఖచ్చితంగా నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ లేదు. జాబ్ చేసే ఛాన్స్ నెలకు ₹1,00,000 ఇస్తున్నా, నెలకు ₹1,00,000 ఇస్తున్నా. 30 ఏళ్ళు పని చేస్తే రోజు ₹1,60,000 కూడా కాదు. చేస్తాను జాబ్ లో నెలకు ₹1,00,000 రావడం అంత ఈజీ. ₹1,00,000 అంటే ఇట్లా కూరగాయలు దుకాణాలతో కూరగాయలు ఇస్తుంది. ₹1,00,000 తీసుకొని చాలా మంది ₹1,00,000 లెక్కేలేదు. జస్ట్ 1 year ఓపెన్ చేస్తే ₹1,00,000. కానీ దీనికి ఏం చెప్తుందంటే కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. స్టూడెంట్ గా ఉన్నప్పుడు యంగ్స్టర్ గా ఉన్నప్పుడు కొన్ని మనం అక్కడ కొంత ఉంటాయి. బర్త్డే పార్టీలు అని అవన్నీ ఎంత ఉంటాయి. అవన్నింటినీ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఒకవేళ అవాయిడ్ చేయలేకపోతే అలా నేను యంగ్స్టర్ ఉన్నా కదా కొన్ని కూడా ఎంజాయ్ చేద్దా. కానీ ఇంత దారుణంగా ఇప్పటికే కావాలంటే యువత ఎవరు అంత ఈజీగా నీరు కానుకోకుండా ఉండాలనిపిస్తే ఏదైనా కేక్ కట్ చేసినప్పుడు ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉందా ఉన్నప్పుడు 1 నెలకు 2 రోజులు 3 రోజులు అక్కడ స్పెండ్ చేయండి. అక్కడ చేసినప్పటికీ 2 సంవత్సరాలు కనుక మీరు రెస్ట్ని కెరీర్ తీసుకుంటే మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా వండర్ఫుల్ ఉంటారు. ఫైనాన్షియల్ మీరు అన్నింటిలో స్ట్రాంగ్ అవుతారు. ఫైనాన్షియల్ కనుక మీరు సెట్ అయితే అన్ని స్థాయిలో సెట్ అయిపోతారు. మీ అకౌంట్ లో ఎవ్రీ మంత్ 2 lakhs బ్యాలెన్స్ ఉంటుంది సార్. హౌ విల్ బి యువర్ లైఫ్? ఎప్పుడైనా మీ ఫేస్ మీద కొంచెం టెన్షన్ కనబడతా, ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగారు 20,000 అంటే భయపడతారు. ఆ లైఫ్ లో రావాలంటే ఒక 2 సంవత్సరాలు జాగ్రత్త 730 days అందులో ఒక 50-60 రోజులు మీ ఎంటర్టైన్మెంట్ తీసేసారు. ఒక 50-60 రోజులు ప్లస్ ఒక 20-30 రోజులు కొన్ని ఎమర్జెన్సీ తీసేసారు. మాక్సిమం ఒక 100 రోజులు తీసారు. మిగతా 8 రోజులు 630 రోజులు పని చేస్తా లేదా? ఏ సార్ నో ఏం చెప్పినాను కదా మీ కెరీర్ కోసం పని చేసుకోండి. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. ప్లస్ అంటే ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కెరీర్గా తీసుకుంటే మాత్రం ఈ రకంగా పని చేస్తూనే తప్ప ఫుల్ టైమర్గా పార్ట్ టైమర్గా మీకు టైం ఎంత పెడుతుందో నాకు సంబంధం.